బెట్జిల్ ఒక అల్టిమేట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వెబ్సైట్. ఇందులో రిజిస్టర్ అయితే మీకు 20 ఫ్రీ స్పిన్స్ వస్తాయట. ప్రెజెంట్ బెట్జిల్కి ఐకానిక్ సన్నీ లియోన్ గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారట. ఈ దసరా అండ్ దీపావళికి రిజిస్టర్ అయ్యే వారికి ఫెస్టివల్ బోనస్ కింద 175% బోనస్ ఇస్తున్నారట. ఈ యాప్ని రిఫర్ చేసి ప్రతి రిఫరల్కి మీరు 1000 రూపీస్ అండ్ డౌన్లోడ్కి ఎక్స్ట్రా 200 రూపీస్ పొందొచ్చట. అలానే ఫేస్బుక్లో రివ్యూ ఇస్తే 150 రూపీస్ అండ్ మీ బర్త్డేకి 5000 రూపీస్ స్పెషల్ గిఫ్ట్ని కూడా పొందొచ్చట. అంతేకాకుండా బెట్జిల్లోని అఫిలియేట్ కమిషన్ కింద ఇచ్చే 50%తో మీ ఎర్నింగ్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చట. ఇందులో ఫోన్పే, గూగుల్ పే ఆర్ ఎనీ బ్యాంక్స్ నుండి చాలా ఫాస్ట్ అండ్ సెక్యూర్గా డిపాజిట్ అండ్ విత్డ్రాల్ చేసుకోవచ్చట. అలా బెట్జిల్లో మీరు చేసే ప్రతి డిపాజిట్ పై ఎవ్రీడే 2% ఎక్స్ట్రా బోనస్ కూడా ఆఫర్ చేస్తున్నారట. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ ద్వారా మీ ఎర్నింగ్స్ని ఇంక్రీజ్ చేసుకొని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయండి. గుర్తుంచుకోండి, ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది, సో ప్లే రెస్పాన్సిబిలీ. మిగతా బెంటెన్ యూనివర్స్లో లానే ఈ యూనివర్స్ యాజ్మిత్ కూడా తనకి ఆమ్నెట్రిక్స్ క్రియేట్ చేయాలి అనే థాట్ రాకముందు కొన్ని సెంచరీస్ క్రితమే ఎస్కలాన్ అనే ఒక పవర్ఫుల్ రియాలిటీ ర్యాపింగ్ స్వాడ్ ని క్రియేట్ చేస్తాడు. ఆ పవర్ఫుల్ స్వాడ్ ని యాజ్మిత్ ల్యాబ్ నుండి దొంగిలించిన ఒక ఇన్కర్షన్ వారియర్ దాంతో వాళ్ళ ప్లానెట్ పై జరుగుతున్న వార్ని ఆపుదామనుకొని పొరపాటున ఆ స్వాడ్ ని హ్యాండిల్ చేయటం రాక తమ ప్లానెట్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. దాంతో యాజ్మిత్ గర్ల్ ఫ్రెండ్ జెనెట్ ఇదంతా యాజ్మిత్ వల్లే జరిగిందని యాజ్మిత్ ని బ్లేమ్ చేసి యాజ్మిత్ ని వదిలి వెళ్లిపోవాలనుకుంటుంది. వేరే యూనివర్స్ లో అయితే జెనెట్ యాజ్మిత్ ని వదిలేసి వెళ్ళిపోతుంది. కానీ ఈ యూనివర్స్ లోని యాజ్మిత్ నేను ఒక డివైస్ ని కనిపెట్టాను, దాంతో ఇన్కర్షన్స్ ప్లానెట్ ని డిస్ట్రాయ్ చేయమని నేను చెప్పానా, అలాంటప్పుడు ఎవరో నా డివైస్ ని దొంగలించి చేసిన డిస్ట్రక్షన్ కి నువ్వు నన్ను బ్లేమ్ చేసి వదిలి వెళ్ళిపోతావా అని జెనెట్ ని యాజ్మిత్ గాల్విన్ ప్రైమ్ ప్లానెట్ దాటకు ముందే చంపేస్తాడు. అంతలా లవ్ చేసిన జెనెట్ ని చంపడంతో గాల్విన్ ప్రైమ్ ప్లానెట్ పై ఉండే మిగతా గాల్విన్స్ అందరూ యాజ్మిత్ ని ఒక సైకోని చూసినట్టు చూస్తారు. కానీ యాజ్మిత్ అంటే ఉన్న భయంతో ఎవరు బయటికి ఏం మాట్లాడరు. అలా మాట్లాడకపోయినప్పటికీ యాజ్మిత్ కి వాళ్ళు తనని ఒక సైకోలా భావిస్తున్నారు అనే విషయం అర్థమవుతుంది. దాంతో తన ల్యాబ్ లోకి వెళ్లిన యాజ్మిత్ నేను సృష్టించిన ఒక డివైస్ వల్ల పొరపాటున ఒక ప్లానెట్ డిస్ట్రాయ్ అయిపోతే అది నా వల్లే జరిగింది, నేను ఒక సైకోని అని అంటారా? నేను నిజంగా డిస్ట్రక్షన్ చెయ్యాలి అని అనుకుంటే అది ఎలా ఉంటుందో చూపిస్తానని కార్నెట్రిక్స్ క్రియేషన్ ని స్టార్ట్ చేస్తాడు. ఇతర టైమ్ లైన్స్ లోని యాజ్మిత్స్ ఆమ్నెట్రిక్స్ ని అంతరించిపోతున్న ఏలియన్స్ ని కాపాడటానికి క్రియేట్ చేస్తే ఈ యూనివర్స్ యాజ్మిత్ తను కావాలని డిస్ట్రక్షన్ చేస్తే అది ఎలా ఉంటుందో ఇతర గ్యాల్విన్స్ కి చూపించడానికి కార్నెట్రిక్స్ ని సృష్టిస్తున్నాడు. ఈ విషయమే గెలాక్సీస్ మొత్తం స్ప్రెడ్ అయ్యి చివరికి ప్లంబర్స్ కి తెలుస్తుంది. మరొక సైడ్ వార్లా టాట్స్ తో ఉండే విల్గాక్స్ తనని తన ప్లానెట్ నుండి బహిష్కరించిన తర్వాత తన తప్పు తెలుసుకొని తను కాంకర్ చెయ్యాలి అనుకున్న యూనివర్స్ ని కాపాడటానికి ఇంటర్ గెలాక్టిక్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆర్గనైజేషన్ అయిన ప్లంబర్స్ లో జాయిన్ అవుతాడు. అలా ప్లంబర్స్ లో జాయిన్ అయిన విల్గాక్స్ తన స్ట్రెంగ్త్, స్ట్రాంగ్ బాడీ, ఫైటింగ్ స్కిల్స్, బ్యాటిల్ స్ట్రాటజీస్, ఫ్రెండ్స్ అండ్ కాంటాక్ట్స్ ని వాడుతూ వచ్చిన ప్రతి ఇంటర్ గెలాక్టిక్ ప్రాబ్లమ్ ని ఈజీగా సాల్వ్ చేస్తూ షార్ట్ టైమ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లంబర్ గా గుర్తింపు తెచ్చుకుంటాడు. అలాంటి విల్గాక్స్ ని యాజ్మిత్ క్రియేట్ చేస్తున్న కార్నెట్రిక్స్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి గాల్విన్ ప్రైమ్ కి పంపిస్తారు ప్లంబర్స్. యాజ్మిత్ ఇంటెలిజెన్స్ అండ్ క్రుయాలిటీ గురించి తెలుసుకున్న విల్గాక్స్ తనతో పాటు బెస్ట్ బౌంటీ హంటర్ అయిన టెట్రాక్స్ ని ఈ మిషన్ కోసమని రిక్రూట్ చేసుకుంటాడు. ఇక విల్గాక్స్ అండ్ టెట్రాక్స్ తన ల్యాబ్ లోకి ఎంటర్ అవటాన్ని గమనించిన యాజ్మిత్ నేను ఈ యూనివర్స్ కి పెయిన్ కలిగించలేకపోతే వేరే వాళ్ళు కలిగిస్తారు అని లెటర్ రాసి తను క్రియేట్ చేస్తున్న కార్నెట్రిక్స్ ని స్పేస్ పాడ్ లో పెట్టి పంపించాలనుకుంటున్న టార్గెటెడ్ ప్లానెట్ ని సెట్ చేసి స్పేస్ లోకి లాంచ్ చేసి తాను సూసైడ్ చేసుకొని చనిపోతాడు. యాజ్మిత్ డెడ్ బాడీని చూసి విల్గాక్స్ అండ్ టెట్రాక్ షాక్ లో ఉంటే యాజ్మిత్ లాంచ్ చేసిన కార్నెట్రిక్స్ పాడ్ తన టార్గెటెడ్ డెస్టినేషన్ అయిన ఎర్త్ వైపు ఎవ్వరూ పట్టుకోలేనంత వేగంతో దూసుకు వెళ్తుంది. వేరే యూనివర్స్ లో యాజ్మిత్ విల్గాక్స్ ఆమ్నెట్రిక్స్ కోసం వస్తున్నాడని తెలిసి గ్రేటెస్ట్ ప్లంబర్ అయిన గ్రాండ్ పా మ్యాక్స్ కోసం ఆమ్నెట్రిక్స్ ని ఎర్త్ కు పంపిస్తాడు. కానీ ఈ కార్నెట్రిక్స్ యూనివర్స్ యాజ్మిత్ దృష్టిలో ఎర్త్ మోస్ట్ డమెస్ట్ స్పీషియస్ కి హోమ్ ప్లానెట్. అంటే
యాజ్మిత్ హ్యూమన్స్ ని స్టూపెట్స్ గా భావించి తను సృష్టించాలనుకున్న విధ్వంసం ఎర్త్ నుండే స్టార్ట్ చేయాలనుకున్నాడు. అందుకే యాజ్మిత్ చనిపోతూ కార్నెట్రిక్స్ ని ఎర్త్ కు పంపిస్తాడు. ఇక తన తాతయ్య మ్యాక్స్ టెనిసన్ తో అండ్ కజిన్ తో సమ్మర్ హాలిడేస్ కి కంట్రీ క్రాస్ ఓవర్ ట్రిప్ కి వచ్చిన బెన్ ఈ ట్రిప్ చాలా బోరింగ్ అండ్ వేస్ట్ గా ఉంది అనుకుంటూ అడవిలో అలా నడుస్తూ ఉంటాడు. అలా నడుస్తున్న బెన్ ముందే కార్నెట్రిక్స్ పాడ్ పడి ఓపెన్ అవుతుంది. పాడ్ లో ఉన్న కార్నెట్రిక్స్ మనకి తెలిసిన ఆమ్నెట్రిక్స్ లా లేదు. ఆమ్నెట్రిక్స్ లోగో ఉండాల్సిన ప్లేస్ లో ఏదో వైల్డ్ బీస్ట్ క్లాస్ కార్స్ ఉన్నాయి. అంతేకాకుండా కార్నెట్రిక్స్ కి ఎక్స్ట్రాగా కొన్ని టెంటికల్స్ కూడా ఉన్నాయి. ఆకాశం నుండి నేలపై పడింది ఏంటా అని తెలుసుకోవడానికి బెన్ క్యూరియాసిటీతో స్పేస్ పాడ్ దగ్గరికి వెళ్ళగా అందులో ఉన్న కార్నెట్రిక్స్ సడన్ గా యాక్టివేట్ అయ్యి బెన్ లెఫ్ట్ హ్యాండ్ కి అటాచ్ అయింది. నార్మల్ ఆమ్నెట్రిక్స్ లా అటాచ్ కావడమే కాకుండా హోస్ట్ నుండి సపరేట్ కాకుండా పర్మనెంట్ గా ఉండిపోవటానికి కార్నెట్రిక్స్ దానికి ఉన్న టెంటికల్స్ ని బెన్ ఫోర్ ఆర్మ్ ని చీల్చి బెన్ నరాలకి బాండ్ చేస్తుంది. దాంతో బెన్ పెయిన్ తో గట్టిగా అరుస్తూ కేకలు పెడుతుంటాడు. ఆ అరుపులు విని ఏంటా అని చూడటానికి గ్వెన్ బెన్ దగ్గరికి వస్తూ ఉంటుంది. నార్మల్ గా బెన్ ఒక ఏలియన్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యేటప్పుడు తనకి ఎలా అనిపిస్తుందని బెన్ పార్ట్నర్ అయిన రూక్ బ్రదర్ ఒకసారి బెన్ ని అడుగుతాడు. ఆ క్వశ్చన్ కి బెన్ ఏలియన్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నప్పుడు తనకి ఎక్సర్సైజ్ ముందు చేసే బాడీ స్ట్రెచ్చింగ్ లా ఉంటుందని ఆన్సర్ ఇచ్చాడు. అలాంటి సింపుల్ ఏలియన్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రాసెస్ ని కూడా కార్నెట్రిక్స్ చాలా హారిఫైయింగ్ గా చేస్తుంది. కార్నెట్రిక్స్ బెన్ హీట్ బ్లాస్ట్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యేటప్పుడు నిజంగానే ఫైర్ తో తన స్కిన్ మొత్తం కాలిపోతుంది. అదే వేరే ఏలియన్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంటే బోన్స్ విరుగుతూ స్కల్ క్రష్ అవుతూ మజిల్స్ స్ప్లిట్ అవుతూ బెన్ కి ప్రతి ట్రాన్స్ఫార్మేషన్ కి లిటరల్ గా చావు కనిపిస్తుంది. బెన్ కి అయిన గాయాలన్నిటినీ కార్నెట్రిక్స్ ఆటోమేటిక్ గా రీజనరేట్ చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ట్రాన్స్ఫార్మేషన్ కి హోస్ట్ బ్రతికుండాలి కదా. ఇక కార్నెట్రిక్స్ ని యాజ్మిత్ క్రియేట్ చేసిందే మాస్ మ్యాసకర్ కిల్లింగ్స్ కోసం. అందువల్లే కార్నెట్రిక్స్ తనకి కొంత రేడియస్ లో ఏ లైఫ్ ఫామ్ ఉన్నా సరే అది మనిషా, జంతువా, పురుగా, ఏలియనా అని చూడకుండా ఆ లైఫ్ ఫామ్స్ ని థ్రెట్స్ గా కన్సిడర్ చేసి ఆ థ్రెట్స్ ని అంతం చేయడానికి తన హోస్ట్ ని బలవంతంగా సూటబుల్ ఏలియన్ గా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అలా ఏలియన్ గా ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత హోస్ట్ కాన్షియస్నెస్ తో ఉండగానే తన ఇన్వాల్వ్మెంట్ అండ్ థాట్స్ తో సంబంధం లేకుండానే కార్నెట్రిక్స్ ఆ థ్రెట్స్ ని ఎలిమినేట్ చేస్తుంది. ఇలా హోస్ట్ కాన్షియస్నెస్ ని కార్నెట్రిక్స్ పట్టించుకోకపోవటానికి కారణం విల్గాక్స్ ఎంట్రీతో కార్నెట్రిక్స్ పూర్తిగా కంప్లీట్ కాకముందే యాజ్మిత్ ఎర్త్ కు పంపించడమే. ఇక బెన్ అరుపులు విని బెన్ వైపు వస్తున్న గ్వెన్ బెన్ కి 20 feet దూరంలో ఉండగానే గ్వెన్ వస్తుంది డిటెక్ట్ చేసి గ్వెన్ ని ఒక థ్రెట్ లాగా భావించి ఆ థ్రెట్ ని ఎలిమినేట్ చేయడానికి ఆటోమేటిక్ గా కార్నెట్రిక్స్ బెన్ ని హీట్ బ్లాస్ట్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అలా హీట్ బ్లాస్ట్ గా మారిన బెన్ చేత్తోనే తన కజిన్ అయిన గ్వెన్ ని కాల్చి తన స్కల్ ని క్రష్ చేయించి చంపేయిస్తుంది కార్నెట్రిక్స్. ఏలియన్ గా మారినప్పటికీ ఏం జరుగుతుందో చూడగలుగుతున్న బెన్ తను గ్వెన్ కి చేసిన దానికి హీట్ బ్లాస్ట్ నుండి హ్యూమన్ గా రివర్ట్ అయిన తర్వాత అక్కడే కుప్పకూలిపై బాధపడుతుంటాడు. ఇక గ్వెన్ చావు కేక విన్న గ్రాండ్ పా మ్యాక్స్ ఏం జరిగిందా అని హడావిడిగా ఆ అరుపు వినపడిన వైపు వెళ్తాడు. అలా వెళ్లిన మ్యాక్స్ గ్వెన్ శవం ముందు బాధపడుతున్న బెన్ను చూసి బెన్ అని అంటాడు. అంతే, ఆ మాటతో కార్నెట్రిక్స్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. దాంతో బెన్ భయపడుతూ తాతయ్య పారిపోండి అని అన్నాడు. అలా బెన్ చెప్పింది విని మ్యాక్స్ కి పారిపోయే సమయం కూడా ఇవ్వని కార్నెట్రిక్స్ బెన్ ఎముకలు విరుస్తూ తనని ఎక్సలరేట్ గా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఇక ఎక్సలరేట్ తన టైల్ తో మ్యాక్స్ కాలును పట్టుకొని తన 800 km/h ఫుల్ స్పీడ్ తో ఈడ్చుకు తీసుకెళ్తుంది. దాంతో మ్యాక్స్ బాడీలో కేవలం తన కాలు మాత్రమే మిగులుతుంది. మ్యాక్స్ డెత్ తర్వాత 4 arms గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి తన 4 hands తో హ్యూమన్ బోన్స్ ని బ్రేక్ చేయడం, డైమండ్ హెడ్ గా మారి దొరికిన వారిని దొరికినట్లే తన డైమండ్ స్పైక్స్ కి గుచ్చి వారి ఆయువుని వాయువులో కలిపేస్తున్న బెన్ ని తన చేతికున్న కార్నెట్రిక్స్ ని ఆపటానికి వెతుక్కుంటూ ప్లంబర్ విల్గాక్స్ ఎర్త్ కు వస్తాడు. విల్గాక్స్ ని ఒక నార్మల్ లైఫ్ ఫామ్ లానే కన్సిడర్ చేస్తున్న కార్నెట్రిక్స్ విల్గాక్స్ వాటర్ కి రిలేట్ అయిన ఆక్టోపస్ లాంటి స్పీషియస్ కావడంతో తనని అంతం చేయడానికి బెన్ ని హీట్ బ్లాస్ట్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. కానీ హీట్ బ్లాస్ట్ ఫైర్ ఆరిపోయేలా చితకొడతాడు విల్గాక్స్. ఆ తర్వాత కార్నెట్రిక్స్ బెన్ ని విల్గాక్స్ ని ఓడించడానికి మరికొన్ని ఏలియన్స్ గా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అయితే
విల్గాక్స్ కూడా ఆ ఏలియన్స్ అన్నిటినీ తన ప్లంబర్ గ్యాడ్జెట్స్ ని అండ్ ఫైటింగ్ స్కిల్స్ ని యూజ్ చేసి ఓడిస్తూ ఉంటాడు. దాంతో ఏలియన్ గా ట్రాన్స్ఫార్మ్ అయినప్పటికీ తన కాన్షియస్ లోనే ఉన్న బెన్ విల్గాక్స్ ఎలాగైనా కార్నెట్రిక్స్ ని డిఫీట్ చేసి తనని సేవ్ చేస్తాడు అనే ఆశతో ఉంటాడు. కానీ ఆ ఆశను కూడా చంపేస్తూ చివరికి వేబిగ్ గా ట్రాన్స్ఫార్మ్ అయిన కార్నెట్రిక్స్ విల్గాక్స్ హెడ్ బాడీని సపరేట్ చేసి స్పేస్ లోకి విసిరేస్తుంది. విల్గాక్స్ ని చంపేయటం మాత్రమే కాదు, బెన్ తో కార్నెట్రిక్స్ లో ఉన్న ఏలియన్స్ నీకు ఇంకా నిన్నెవరైనా కాపాడతారు, ఎవరైనా ఏమైనా చేస్తారు అనే ఇలాంటి ఆశలుంటే చంపేసుకో, నువ్వు ఇప్పుడు ఒక్కటి మాత్రమే చేయగలవు, అది మేము చేసే మారణకాండని చూడటమని ఆ ఏలియన్స్ అంటున్నాయి. ఓన్లీ డిఎన్ఏగా ఉన్న ఏలియన్స్ మాట్లాడటం ఏంటి అని అనుకుంటున్నారా? ప్రైమ్ బెన్ టైమ్ లైన్ లో యాజ్మిత్ క్రియేట్ చేసిన ఆమ్నెట్రిక్స్ డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత బెన్ ఆల్బిడో క్రియేట్ చేసిన అల్టిమేట్రిక్స్ ని వాడతాడు. ఆ అల్టిమేట్రిక్స్ లో ఏలియన్స్ నార్మల్ ఫామ్ నుండి సొంతగా ఎవాల్వ్ అయ్యి అల్టిమేట్ ఏలియన్స్ గా ట్రాన్స్ఫార్మ్ కావడానికి ఆల్బిడో సెట్ చేసిన సెల్ఫ్ ఎవల్యూషన్ కారణంగా బెన్ ఎక్కువసార్లు యూజ్ చేసిన అల్టిమేట్ ఏలియన్స్ కి కాన్షియస్నెస్ డెవలప్ అవుతుంది. దాంతో ఆ ఏలియన్స్ అన్ని కూడా తాము జస్ట్ డిఎన్ఏస్ మాత్రమే అని మర్చిపోయి ఇండివిజువల్స్ గా బిహేవ్ చేస్తూ ఉంటాయి. అదే ఈ కార్నెట్రిక్స్ టైమ్ లైన్ కి వస్తే యాజ్మిత్ క్రియేట్ చేయడం పూర్తి కాకపోవడం వల్లే ఈ కార్నెట్రిక్స్ ఏలియన్స్ కాన్షియస్నెస్ ని గెయిన్ చేస్తాయి. కాన్షియస్నెస్ గెయిన్ చేయడం మాత్రమే కాదు, బెన్ ఎక్కువసార్లు ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఏలియన్స్ కాన్షియస్నెస్ బెన్ కాన్షియస్నెస్ లో మర్జ్ అయిపోతాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ తో బెన్ ఒక సైడ్ బాధపడుతున్నా సరే కార్నెట్రిక్స్ తన కిల్లింగ్ స్ప్రీని ఎక్కడా ఆపకుండా కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇక వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అండ్ బ్రేవెస్ట్ ప్లంబర్ అయిన విల్గాక్స్ ని కూడా యాజ్మిత్ క్రియేట్ చేసిన కార్నెట్రిక్స్ అంతం చేసింది అనే న్యూస్ యూనివర్స్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అందరితో పాటే ఈ న్యూస్ విన్న యాజ్మిత్ మరో ఇన్వెన్షన్ అయిన మాల్వేర్ యాజ్మిత్ క్రియేషన్స్ అన్నిట్లో తానే బెస్ట్ అని యూనివర్స్ కి నిరూపించడానికి ఎర్త్ కు బయలుదేరతాడు. అలా ఎర్త్ కు వచ్చిన మాల్వేర్ ఏ మాత్రం లేట్ చేయకుండా రావటమే బెన్ హ్యాండ్ కి ఉన్న కార్నెట్రిక్స్ తో తన ఫైట్ ని స్టార్ట్ చేస్తాడు. ఈ ఫైట్ లో మాల్వేర్ తన పవర్స్ అండ్ ఎబిలిటీస్ ని యూజ్ చేసి కార్నెట్రిక్స్ ని ఓవర్ పవర్ చేయటం మాత్రమే కాదు, ఎలా అయితే ప్రైమ్ టైమ్ లైన్ లో బెన్ ఫేవరెట్ ఏలియన్ అయిన ఫీడ్బ్యాక్ ని ఆమ్నెట్రిక్స్ నుండి బయటికి లాగి అంతం చేస్తాడో అచ్చం అలానే ఈ టైమ్ లైన్ లోని ఎక్సలారేట్ ని కార్నెట్రిక్స్ నుండి సపరేట్ చేసి సమాధి చేస్తాడు. ఎక్సలారేట్ ని అంతం చేసి యాజ్మిత్ క్రియేషన్స్ లో తానే గ్రేట్ అని గర్వపడుతున్న మాల్వేర్ గర్వాన్ని కాసేపు కూడా ఉండనివ్వకుండా డైమండ్ హెడ్ గా ట్రాన్స్ఫార్మ్ అయిన కార్నెట్రిక్స్ డైమండ్స్ తో మాల్వేర్ ని ఫ్రీజ్ చేసి కదలనివ్వకుండా డిఫీట్ చేస్తుంది. ఇక ఇప్పటిదాకా తనలో ఉన్న ఏలియన్ సైకోటిక్ నేచర్ తో లైఫ్ ఫార్మ్స్ లో కావాలనే ఒక్కొక్క దాన్ని ఆటాడుతూ అంతం చేస్తూ ఆనందం పొందుతున్న కార్నెట్రిక్స్ ఇక ఆడిన ఆటలు చాలనుకొని తన అసలైన పర్పస్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఏలియన్ ఎక్స్ గా బెన్ ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. నిజానికి ఏలియన్ ఎక్స్ స్పీషియస్ అయిన సెలెస్టియల్ సేపియన్స్ కి మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉంటాయి. ఆ పర్సనాలిటీస్ ని ఒప్పిస్తేనే సెలెస్టియల్ సేపియన్స్ తమ ఆమ్నిపోటెంట్ పవర్స్ ని దేనికైనా సరే యూజ్ చేయగలరు. కానీ కార్నెట్రిక్స్ యూనివర్స్ యాజ్మిత్ ఈ మల్టిపుల్ పర్సనాలిటీస్ తను చేయాలనుకునే డిస్ట్రక్షన్ కి అడ్డు కాకూడదని సెలెస్టియల్ సేపియన్స్ బర్త్ ప్లేస్ అయిన ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ కి వెళ్లి ఆ ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ లో అప్పుడే పుట్టి ఇంకా మల్టిపుల్ పర్సనాలిటీస్ డెవలప్ కానీ ఒక బేబీ సెలెస్టియల్ సేపియన్ డిఎన్ఏని కలెక్ట్ చేస్తాడు. ఆ కలెక్ట్ చేసిన డిఎన్ఏకి ఫ్యూచర్ లో మల్టిపుల్ పర్సనాలిటీస్ డెవలప్ కాకుండా ఆల్టర్నేషన్స్ చేసి తన థాట్స్ అండ్ డిఎన్ఏని కూడా ఆ డిఎన్ఏలో ప్లేస్ చేస్తాడు. వీటన్నిటితో ఈ ఏలియన్ ఎక్స్ మిగతా సెలెస్టియల్ సేపియన్స్ కంటే వీక్ గానే ఉన్నప్పటికీ యాజ్మిత్ ఎక్స్పెక్ట్ చేసిన డిస్ట్రక్షన్ చేయడంలో ఇది ఎలాంటి డిసప్పాయింట్మెంట్ చెయ్యదు. అనుకున్నట్లుగానే ఏలియన్ ఎక్స్ గా మారిన బెన్ ని యూజ్ చేసుకొని కార్నెట్రిక్స్ తన యూనివర్స్ లైఫ్ ఫార్మ్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. నిజానికి గాల్విన్ ప్రైమ్ పై ఉండే గాల్విన్స్ కి తన సత్తా ఏంటో యూనివర్స్ ని అంతం చేసి చూపించాలి అనేదే యాజ్మిత్ ఆలోచన. కానీ యాజ్మిత్ లేడు కాబట్టి ఆ గాల్విన్ ప్రైమ్ పై ఉండే గాల్విన్స్ ను కూడా వదలకుండా యూనివర్స్ తో పాటే డిస్ట్రాయ్ చేసేస్తుంది కార్నెట్రిక్స్. ఇలా లైఫ్ ఫార్మ్స్ ని కార్నెట్రిక్స్ ఎగ్జిస్టెన్స్ నుండి ఎరేజ్ చేయడం వల్లే ఈ స్టోరీ ఉన్న ఎపిసోడ్ కి అండ్ దెన్ దేర్ వేర్ నన్ ఎగ్జిస్ట్ అనే నేమ్ వచ్చింది. లేదంటే
ఆమ్నెట్రిక్స్ బెన్ కి దొరికిన ఎపిసోడ్ నేమ్ అండ్ దెన్ దేర్ వేర్ 10. ఈ నేమ్ బెన్ వాచ్ లో 10 ఏలియన్స్ ఉన్నాయి అని చెప్పడానికి పెట్టారు. ఇక వాట్ ఇఫ్ లోని అల్ట్రాన్ ఎలా అయితే తన యూనివర్స్ ని ఎండ్ చేసి పక్క యూనివర్స్ డిస్ట్రక్షన్ కోసం వెళ్తాడో, అలానే కార్నెట్రిక్స్ ఏలియన్ ఎక్స్ కూడా తన యూనివర్స్ లైఫ్ ఫార్మ్స్ మొత్తాన్ని అంతం చేసి తర్వాత తన పక్క యూనివర్సెస్ కోసం బయలుదేరుతుంది. దాంతో ఆమ్నివర్స్ లోని అన్ని టైమ్ లైన్స్ అండ్ యూనివర్సెస్ కి థ్రెట్ గా మారిన కార్నెట్రిక్స్ బెన్ పై ప్రొఫెసర్ పారాడాక్స్ దృష్టి పడుతుంది. అలా తనకి నచ్చిన యూనివర్సెస్ ని అంతం చేస్తున్న కార్నెట్రిక్స్ ని ఆపడానికి టైం వాకర్ ఇతర టైమ్ లైన్ వాచ్ వారియర్స్ అందరినీ అసెంబుల్ చేసి కార్నెట్రిక్స్ బెన్ పై వార్ స్టార్ట్ చేస్తాడు. ఈ టైమ్ లైన్ బెన్స్ అందరూ ఏలియన్ ఎక్స్ ని యూజ్ చేయాలంటే ముందుగా బెలకస్ అండ్ సెరీన్ అని కన్విన్స్ చేయాలి. కానీ అప్పటిదాకా కార్నెట్రిక్స్ ఏలియన్ ఎక్స్ ఆగదు. దాంతో అందరూ బెన్స్ ఏలియన్ ఎక్స్ ని వదిలేసి తమకి ఫేవరెట్ అండ్ స్ట్రాంగ్ అనుకున్న ఏలియన్స్ తోనే ఈ ఫైట్ లోకి దిగుతారు. అలా కార్నెట్రిక్స్ తో ఫైట్ కి దిగిన బెన్స్ లో చాలా మంది ప్రాణాలు పోగా మిగిలిన వారు కార్నెట్రిక్స్ ని ఎదుర్కోలేక చిన్న చిన్నగా వారి నమ్మకాన్ని కోల్పోతున్నారు. నమ్మకాన్ని కోల్పోతున్నప్పటికీ తమ యూనివర్సుల్ని కాపాడుకోవడానికి ఆపకుండా ఫైట్ చేస్తున్నారు. కానీ ఎంత ఫైట్ చేసినా చివరికి లాభం లేకుండా ఆ బెన్స్ అందరినీ కార్నెట్రిక్స్ నిర్దాక్షిణ్యంగా చంపేసి తన హోస్ట్ బెన్ ని ఏలియన్ ఎక్స్ నుండి హ్యూమన్ ఫామ్ కి రివర్ట్ చేస్తుంది. అప్పటికే తాను కలలో కూడా ఊహించలేనన్ని చావులు చూసిన బెన్ ఈ కార్నెట్రిక్స్ ని ఎవరూ ఆపలేరు అనే నిరాశతో మోకాళ్లపై కూలిపోయి బాధపడుతూ ఉంటాడు. ఇక సరిగ్గా అదే సమయానికి పారాడాక్స్ తను అప్పటి వరకు దాచుంచిన బ్రహ్మాస్త్రాన్ని ఆ యుద్ధ రంగంలోకి దించుతాడు. ఆ బ్రహ్మాస్త్రమే ప్రైమ్ టైమ్ లైన్ బయామ్నెట్రిక్స్ బెన్ 10,000. ఈ బెన్ తను ఓన్ గా క్రియేట్ చేసిన బయామ్నెట్రిక్స్ వల్ల ఎలాంటి 2 ఏలియన్స్ నైనా సరే ఫ్యూజ్ చేసి ఆ ఏలియన్స్ పవర్స్ ని కొంత పొటెన్షియల్ వరకు యూజ్ చేయగలడు. అలా ఈ బెన్ 10,000 ఫ్యూజ్ చేసి క్రియేట్ చేసిన వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఏలియన్ అటామిక్ ఎక్స్. ఈ ఫ్యూజ్డ్ ఏలియన్ బెన్ 2 ఆఫ్ ది టాప్ మోస్ట్ పవర్ఫుల్ ఏలియన్స్ అయిన అటామిక్స్ అండ్ ఏలియన్ ఎక్స్ ని ఫ్యూజ్ చేయడంతో క్రియేట్ అవుతుంది. ఇలా ఫ్యూజ్ కావడంతో అటామిక్స్ కుండే స్ట్రెంగ్త్ అండ్ అటామిక్ న్యూక్లియర్ పవర్స్ ని యూజ్ చేయొచ్చు. ప్లస్ సెరీనా అండ్ బెలకస్ ని కాంప్రమైజ్ చేయాల్సిన అవసరం లేకుండానే కొంతమేర ఏలియన్ ఎక్స్ పవర్స్ ను కూడా యూజ్ చేయొచ్చు. ఈ పవర్ఫుల్ ఏలియన్ ని యూజ్ చేయగలడు కాబట్టి పారాడాక్స్ ఈ బెన్ 10,000 ని చివరిగా అక్కడికి తీసుకొచ్చాడు. ఇక ఆ బెన్ 10,000 తో పాటు తన యూనివర్స్ యాజ్మిత్ కూడా కార్నెట్రిక్స్ ని ఎదుర్కోవటానికి అక్కడికి రావటం మనం చూడొచ్చు. అలా వచ్చిన వీరిద్దరిని కార్నెట్రిక్స్ డిటెక్ట్ చేసి బెన్ ని ఏదో ఒక ఏలియన్ గా ట్రాన్స్ఫార్మ్ చేసే లోపే బెన్ 10,000 అటామిక్స్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి కార్నెట్రిక్స్ ఉన్న బెన్ లెఫ్ట్ హ్యాండ్ ని తన అటామిక్ ఎనర్జీతో బ్లాస్ట్ చేసి బెన్ నుండి సపరేట్ చేస్తాడు. అలా హ్యాండ్ నుండి కట్ చేసి తన హోస్ట్ నుండి సపరేట్ చేయడంతో కార్నెట్రిక్స్ కిల్లింగ్ ర్యాంపేజ్ కి ప్రస్తుతానికి బ్రేక్ పడింది. ఇక డిస్ట్రాయ్ అయిపోయిన యూనివర్స్ లైఫ్ ఫార్మ్స్ ని అండ్ చనిపోయిన బెన్స్ ని ఇతర సెలెస్టియల్ సేపియన్స్ హెల్ప్ తో పారాడాక్స్ తిరిగి వెనక్కి తీసుకొస్తాడు. ఇప్పుడు అంతా నార్మల్ కి వచ్చి 6 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్ బెన్ ఇప్పుడు ఒక టీనేజర్. కానీ ఇప్పటికీ 6 సంవత్సరాలు అయినా సరే బెన్ మైండ్ నుండి కార్నెట్రిక్స్ ఏలియన్స్ కాన్షియస్నెస్ వేరు కాక తన చెయ్యి పోయి ఇతరులతో కలవలేక బెన్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. దీనంతటికీ కారణం కార్నెట్రిక్స్ వల్ల దానిలోని ఏలియన్స్ బెన్ కి చూపించిన నరకం వల్ల బెన్ కి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనే ఒక సైకలాజికల్ డిసీజ్ వచ్చింది. దాంతో బెన్ తన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే తన లైఫ్ ఇలా అయినందుకు చాలా బాధపడుతూ తన రెగ్యులర్ టీనేజ్ లైఫ్ ని కోల్పోయినందుకు తన లైఫ్ ని తానే హేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా బెన్ బాధ హేట్ గా మారుతున్న ఆ టైంలోనే ప్రొఫెసర్ పారాడాక్స్ బెన్ ని తనకి కార్నెట్రిక్స్ దొరికిన టైంకి తీసుకువెళ్తాడు. దాంతో ఈసారి కార్నెట్రిక్స్ దగ్గరికి వెళ్లి అది తన హ్యాండ్ కి అటాచ్ కాకముందే 10 ఇయర్స్ బెన్ ని టీనేజ్ బెన్ ఆపుతాడు. అలా తనని ఆపిన ఆ ఒంటి చేతి వ్యక్తిని చూసి భయపడ్డ బెన్ కార్నెట్రిక్స్ కి హోస్ట్ కాకముందే అక్కడి నుండి భయపడి పారిపోతాడు. అలా కార్నెట్రిక్స్ వల్ల తన లైఫ్ లో జరగాల్సిన వినాశనం మొత్తం ఆ క్షణమే ఆగిపోయి చెయ్యి పోగొట్టుకున్న ఆ బెన్ టైమ్ లైన్ అనేది ఎరేజ్ అయిపోతుంది. ఇక ఇంత విధ్వంసానికి కారణమైన ఆ కార్నెట్రిక్స్ ని ప్రొఫెసర్ పారాడాక్స్ తనతో పాటే ఆ యూనివర్స్ నుండి సేఫ్ గా బయటికి తీసుకొచ్చి ఆ డివైస్ తనతో ఉంటే మల్టీవర్స్ మొత్తానికి యాక్సెస్ ఉన్న తన వల్ల కానీ తను పోరాడే టైం విలన్స్ వల్ల కానీ మల్టీవర్స్ మొత్తానికి ముప్పు వచ్చే పాసిబిలిటీస్ ని చూసి అలా జరగకుండా ఉండాలని ఆ కార్నెట్రిక్స్ ని తీసుకువచ్చి ప్రైమ్ టైమ్ లైన్ యాజ్మిత్ కిచ్చాడు.
అలా యాజ్మిత్ కి కార్నెట్రిక్స్ ఇచ్చిన పారాడాక్స్ కి తెలుసు ఈసారి కార్నెట్రిక్స్ ఏం చెయ్యబోతుందో అని. అందుకనే పారాడాక్స్ యాజ్మిత్ కి కార్నెట్రిక్స్ ఇచ్చేటప్పుడు అన్నిటినీ పోగొట్టుకోవటం కన్నా కొన్నిటిని వదిలేయటమే మంచిది అని చెప్పి ఆ కార్నెట్రిక్స్ ని ఇస్తాడు. ఆ మాటలకి అర్థమేంటో యాజ్మిత్ కి అప్పటికైతే తెలియదు. కానీ ఫ్యూచర్లో పారాడాక్స్ చెప్పిన ఈ మాటలే యాజ్మిత్ లైఫ్లో పెను మార్పులు తీసుకురాబోతున్నాయి. ఇక పారాడాక్స్ ఇచ్చిన కార్నెట్రిక్స్ ని తన ల్యాబ్లోనే మిగతా పవర్ఫుల్ డివైజెస్ మధ్య సేఫ్ గా ఉంచి తన పని తాను చేసుకునేవాడు యాజ్మిత్. కానీ అలా యాజ్మిత్ ఆ కార్నెట్రిక్స్ ని రోజు తన కళ్ళ ముందే పెట్టుకొని పనిచేస్తూ ఉండటంతో నిద్రపోయే టైంలో యాజ్మిత్ కి ఆ కార్నెట్రిక్స్ లో ఉన్న ఏలియన్ ఎక్స్ కళ్ళలోకి వచ్చి తన యూనివర్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేస్తున్నట్టు కనిపించేవి. దాంతో పొరపాటున ఏమైనా జరిగితే ఎదుర్కోవటం కష్టమని ఆలోచించిన యాజ్మిత్ కార్నెట్రిక్స్ లోని ఏలియన్ ఎక్స్ ని స్పెషల్ గా లాక్ చేసి కార్నెట్రిక్స్ ని షట్ డౌన్ చేసేస్తాడు. అలా షట్ డౌన్ చేయటం మాత్రమే కాకుండా ఆ గాల్విన్ ప్రైమ్ ప్లానెట్ పై మోస్ట్ సెక్యూర్ ప్లేస్ లో దాన్ని పెట్టి గాల్విన్స్ లో అందరినీ ఇద్దరిద్దరి కింద డివైడ్ చేసి షిఫ్టుల వైజ్ గా సెక్యూరిటీగా ఏర్పాటు చేస్తాడు. దాంతో ఇప్పుడు షట్ డౌన్ చేయబడ్డ కార్నెట్రిక్స్ సెక్యూర్ గా ఉంది అని భావించిన యాజ్మిత్ తన క్రియేషన్ లో ఒకటైన మాల్వేర్ ని మాల్గాక్స్ గా ఉన్న విల్గాక్స్ నుండి సపరేట్ చేసి మాల్వేర్ ని నార్మల్ గా చెయ్యాలి అని అనుకుంటాడు. అందుకోసం మాల్వేర్ హోమ్ ప్లేస్ అండ్ గాల్విన్ ప్రైమ్ కి మూన్ అయిన గాల్విన్ బి పై క్యాంప్ సెటప్ చేసుకుని యాజ్మిత్ మాల్వేర్ పనిలో బిజీ అయిపోయి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వర్క్ లో పడిపోతాడు. ఇక మాల్గాక్స్ గాల్విన్ ప్రైమ్ పై అటాక్ చేసినప్పుడు మాల్గాక్స్ కి హెల్ప్ చేసి గాల్విన్స్ కి ద్రోహం చేసినందుకు గాను అల్టిమేట్రిక్స్ క్రియేటర్ అయిన ఆల్బిడోకి గాల్విన్ ప్రైమ్ ని క్లీన్ చేసే పనిష్మెంట్ ఇస్తాడు యాజ్మిత్. ఆ మాల్గాక్స్ అటాక్ జరిగి సంవత్సరాలు గడిచినా గాల్విన్స్ ఆల్బిడోని తమలో ఒకటిగా ఇప్పటికీ అంగీకరించకపోవడంతో ఎక్కడికి వెళ్లలేని ఆల్బిడో గాల్విన్ ప్రైమ్ ని క్లీన్ చేస్తూ గాల్విన్స్ పెట్టే అరాకొరా తిండిని తింటూ అక్కడే బానిసలా జీవనం సాగిస్తూ ఉంటాడు. మరొక సైడ్ ఎర్త్ ప్లంబర్స్ కి హెల్ప్ చేస్తున్నామనుకునే బ్లూ కిచెన్ డ్రీబా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ని కలుసుకోవటానికని లీవ్ పెట్టి గాల్విన్ ప్రైమ్ కి వస్తారు. అలా వచ్చిన బ్లూ కిచెన్ డ్రీబాని వాళ్ళిద్దరు బదులుగా కార్నెట్రిక్స్ కి సెక్యూరిటీగా పెట్టి బ్లూ కిచెన్ డ్రీబా గర్ల్ ఫ్రెండ్స్ అయిన లూలీ అండ్ డూఫీ లీవ్ తీసుకుంటారు. ఇక గాల్విన్ ప్రైమ్ ని క్లీన్ చేస్తున్న ఆల్బిడో మిగతా గాల్విన్స్ మాటల ద్వారా ఏదో పవర్ఫుల్ డివైస్ ని యాజ్మిత్ సెక్యూర్ ఛాంబర్స్ లో దాచాడు అని తెలుసుకొని బ్లూ కిచెన్ డ్రీబా సెక్యూరిటీగా ఉన్న టైంలో ఆ ఛాంబర్స్ ని క్లీన్ చెయ్యాలి అని, లేదంటే యాజ్మిత్ సెక్యూరిటీగా ఉన్న వాళ్ళిద్దరిని క్లీన్ చేయనందుకు తనని చంపేస్తాడు అని భయపెట్టి ఆ ఛాంబర్స్ లోకి ఎంటర్ అవుతాడు. అలా ఎంటర్ అయిన ఆల్బిడో లోపలున్న సెక్యూరిటీ చెక్స్ అన్నిటినీ తన ఇంటెలిజెన్స్ తో దాటుకొని కార్నెట్రిక్స్ ని చేరుకుంటాడు. అక్కడున్న కార్నెట్రిక్స్ ని చూసిన ఆల్బిడో ఇది అచ్చం పాత ఆమ్నెట్రిక్స్ లానే ఉంది అనుకొని దాన్ని యాక్టివేట్ చేస్తాడు. కార్నెట్రిక్స్ ని యాక్టివేట్ చేసిన ఆల్బిడోకి తను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలియదు. ఇక యాక్టివేట్ అయిన కార్నెట్రిక్స్ అమాంతం ఆల్బిడో లెఫ్ట్ హ్యాండ్ కి అటాచ్ అయి ఆల్బిడో ఫోర్ ఆర్మ్స్ వెయిన్స్ కి తన టెంటికల్స్ ని అటాచ్ చేసింది. ఇంతకు ముందు కార్నెట్రిక్స్ కి హోస్ట్ గా ఉన్న బెన్ కి తన వల్ల ఇతరుల ప్రాణాలు పోతున్నాయి అనే బాధ ఉండేది. కానీ ఇప్పుడు కార్నెట్రిక్స్ కి హోస్ట్ గా మారిన ఆల్బిడో దృష్టిలో తమ గాల్విన్స్ తప్ప మిగతా అన్ని స్పీషీస్ పురుగుల కన్నా హీనం. అలాంటి ఆల్బిడోని ఇప్పుడు తన వారే పురుగుల కన్నా హీనంగా చూస్తున్నారు. దాంతో కొన్ని సంవత్సరాలుగా బానిసగా మగ్గిపోతున్న ఆల్బిడో తనకి దక్కిన కార్నెట్రిక్స్ విల్ కి లొంగిపోయి అందులో ఉన్న ఏలియన్స్ గాల్విన్ ప్రైమ్ పై తన చేత చేయిస్తున్న మారణకాండని చూస్తూ ఉంటాడు. కార్నెట్రిక్స్ కి హోస్ట్ సహకరించినప్పుడే అందులో ఉన్న ఏలియన్స్ ఒక యూనివర్స్ మొత్తాన్ని వణికించేశాయి. అలాంటిది ఇప్పుడు హోస్ట్ ఆల్బిడో కార్నెట్రిక్స్ విల్ కి ఏమాత్రం అడ్డు తగలకపోవడంతో గాల్విన్ ప్రైమ్ పై ఉండే గాల్విన్స్ అందరూ వాళ్ళ వెపన్స్ తో అటాక్ చేస్తున్నా సరే కార్నెట్రిక్స్ ఏమాత్రం తగ్గకుండా కనిపించిన గాల్విన్ ని కనిపించినట్లే చంపేస్తూ ఉంది. దాంతో లక్షలాది మంది గాల్విన్స్ గాల్విన్ ప్రైమ్ పై శవాలుగా మారుతున్నారు. అలా ఒక సైడ్ కార్నెట్రిక్స్ దొరికిన గాల్విన్ ని దొరికినట్లే చంపుతున్నా కార్నెట్రిక్స్ లో పర్సనాలిటీస్ ని డెవలప్ చేసుకున్న ఏలియన్స్ ఎందుకనో ఆల్బిడో బాడీతో అంత కంఫర్టబుల్ గా లేవు. ఇక మిగతా గాల్విన్స్ తో కలిసి తన సాయశక్తులా పోరాడిన లూలీ పరిస్థితి చెయ్యి దాటిపోతూ ఉండటంతో గాల్విన్ బి పై బిజీగా ఉన్న యాజ్మిత్ కి రెస్క్యూ సిగ్నల్ పంపిస్తుంది.
ఆ సిగ్నల్ అందే టైంకి యాజ్మిత్ మాల్వేర్ని ఇంకా పూర్తిగా ఎవాల్వ్డ్ మెకామార్ఫ్గా ఇదివరకటిలా సొంతగా ఆలోచించే స్టేజ్కి రీక్రియేట్ చేయలేదు. ప్రెజెంట్ మాల్వేర్ ఒక న్యూ బార్న్ మెకామార్ఫ్లా తన ఫాదర్ అండ్ క్రియేటర్ అయిన యాజ్మిత్ ఏమైనా ఆర్డర్స్ ఇస్తే ఆ ఆర్డర్స్ ని మాత్రం ఫాలో అవుతూ ఉంటాడు. అలాంటి ఇన్కంప్లీట్ మాల్వేర్ ని తీసుకొని యాజ్మిత్ రెస్క్యూ సిగ్నల్ కి రెస్పాన్స్ గా గాల్విన్ కి బయలుదేరాడు. ఇక గాల్విన్ ప్రైమ్ పై ఆల్బిడోని హోస్ట్ గా చేసుకున్న కార్నెట్రిక్స్ ఆ ప్లానెట్ పై చిన్న చిన్న సెటిల్మెంట్స్ నుండి పెద్ద పెద్ద సిటీస్ వరకు అన్నిటినీ తనలో ఉన్న ఏలియన్స్ తో డిస్ట్రాయ్ చేసేస్తూ అక్కడుండే గాల్విన్స్ ని అంతం చేసేస్తుంటే ఆ కార్నెట్రిక్స్ లో ఉన్న ఏలియన్స్ లోపల తన కాన్షియస్నెస్ తోనే ఉన్న ఆల్బిడోని తమ హోస్ట్ గా పూర్తి స్థాయిలో ఒప్పుకోలేక రిజెక్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే కార్నెట్రిక్స్ కోర్లోని ఏలియన్ డిఎన్ఏస్ ఇంతకు ముందు తమ హోస్ట్ అయిన బెన్ హ్యూమన్ బ్లడ్ కి అలవాటయ్యి ఒక గాల్విన్ అయిన ఆల్బిడో బ్లడ్ ని యాక్సెప్ట్ చేయట్లేదు. కాకపోతే ఆల్బిడో కొన్ని సంవత్సరాలుగా హ్యూమన్ ఫామ్ లోనే ఉండటం వల్ల తన బాడీలో హ్యూమన్ అయిన బెన్ ఎసెన్స్ మైనర్ లెవెల్లో ఉంటాయి. దాంతో కార్నెట్రిక్స్ లోని ఏలియన్స్ తమ హోస్ట్ అయిన ఆల్బిడోని పూర్తి స్థాయిలో యాక్సెప్ట్ చేయలేక అలా అని రిజెక్ట్ చేయలేక లోపల ఆల్బిడోతో బయట గాల్విన్స్ తో సైమల్టేనియస్ గా ఫైట్ చేస్తున్నాయి. కానీ కార్నెట్రిక్స్ తనని హ్యూమన్ బ్లడ్ కోసం ఇబ్బంది పెడుతున్నాయి అనే విషయం తెలియక ఇది మేబీ ఆ వర్షన్ ఆఫ్ ఆమ్నెట్రిక్స్ లో ఉన్న గ్లిచ్ ఏమో అని ఆల్బిడో ఆ గ్లిచ్ ని ఓవర్కమ్ చేయడానికి ఆ ఏలియన్స్ ని కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంటాడు. ఇక అదే టైంలో యాజ్మిత్ గాల్విన్ ప్రైమ్ కి వస్తాడు. అలా వచ్చిన యాజ్మిత్ అప్పటికే చనిపోయిన 95% గాల్విన్ శవాల్ని చూసి కుంగిపోతాడు. అలా బాధపడుతున్న యాజ్మిత్ కంటికి కార్నెట్రిక్స్ లోని వైల్డ్ మట్ మిగిలిన అతి కొద్ది గాల్విన్స్ పై వైల్డ్ గా దాడి చేస్తూ ఉండటం కనిపిస్తుంది. అది చూసిన యాజ్మిత్ కోపంతో తన చేతికి దొరికిన వెపన్స్ ని తీసుకొని మాల్వేర్ తో కలిసి కార్నెట్రిక్స్ పై అటాక్ కి దిగుతాడు. నార్మల్ గా ప్రిపేర్ అయి ఫైట్ కి దిగితే కార్నెట్రిక్స్ తో చేసే ఈ ఫైట్ లో యాజ్మిత్ కి విన్ అవటానికి ఛాన్సెస్ ఉండేవి. కానీ తన వాళ్ళ చావుల్ని చూసి కంట్రోల్ కోల్పోయిన యాజ్మిత్ డైరెక్ట్ గా కోపంతో అటాక్ కి దిగేసరికి ఆ అటాక్స్ కార్నెట్రిక్స్ పై పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోతున్నాయి. అయినా కానీ పట్టు వదలకుండా ఫైట్ చేస్తున్న యాజ్మిత్ కి మాల్వేర్ తో కార్నెట్రిక్స్ ని కరప్ట్ చేయాలి అనే ఐడియా వస్తుంది. దాంతో మాల్వేర్ తో మర్జ్ అయిన యాజ్మిత్ కార్నెట్రిక్స్ దగ్గరికి చేరుకుంటాడు. అప్పటికి 4 ఆర్మ్స్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యున్న కార్నెట్రిక్స్ గాల్విన్స్ ని చంపే పనిలో బిజీగా ఉంటే యాజ్మిత్ మాల్వేర్ తో కలిసి తన ప్రయత్నం తను చేస్తూ ఉంటాడు. యాజ్మిత్ ప్రయత్నాన్ని గమనించిన 4 ఆర్మ్స్ లోపలున్న ఆల్బిడో మళ్ళీ తను హ్యూమన్ ఫామ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత తను చేసిన దానికి యాజ్మిత్ తనని చంపేస్తాడు అని భయపడుతూ ఉంటాడు. తమ లోపలున్న ఆల్బిడో ఫియర్ ని సెన్స్ చేసిన కార్నెట్రిక్స్ ఏలియన్స్ తన పైకి వస్తున్న మాల్వేర్ ని తన 4 ఆర్మ్స్ తో చీల్చి పక్కన పడేసి ఆల్బిడోని యాజ్మిత్ వచ్చిన స్పేస్ షిప్ లో వేసుకుని అప్గ్రేడ్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి గాల్విన్ ప్రైమ్ పై నుండి వెళ్లిపోతుంది. అలా వెళ్లిపోతున్న కార్నెట్రిక్స్ ని పట్టుకోవాలని యాజ్మిత్ మాల్వేర్ ని స్పేస్ సూట్ లా ట్రాన్స్ఫార్మ్ చేసి ఆ సూట్ లోకి ఎంటర్ అవుతాడు. అలా సూట్ లోకి ఎంటర్ అయిన యాజ్మిత్ కంటికి వెళ్లిపోతున్న కార్నెట్రిక్స్ ఒకవైపు, చనిపోతున్న తన వారు మరొక వైపు కనిపిస్తారు. ఆ టైంలో కార్నెట్రిక్స్ ఇచ్చేటప్పుడు పారాడాక్స్ చెప్పిన అన్నిటినీ పోగొట్టుకోవటం కన్నా కొన్నిటిని వదిలేయటమే మంచిది అనే మాట గుర్తుకొస్తుంది యాజ్మిత్ కి. అప్పుడే యాజ్మిత్ కి అర్థమవుతుంది పారాడాక్స్ చెప్పింది ఈ సిచ్యువేషన్ గురించే అని. దాంతో పారాడాక్స్ చెప్పినట్లే ఆలోచించి తన వాళ్ళని అందరినీ పోగొట్టుకొని అన్నీ పోగొట్టుకున్న వాడిగా మిగిలిపోకుండా కార్నెట్రిక్స్ ని వదిలేసి తన వాళ్ళని కాపాడుకోవాలని డిసైడ్ అవుతాడు యాజ్మిత్. అందుకోసమే కార్నెట్రిక్స్ లో జరిగిన బ్యాటిల్లో గాయపడిన గాల్విన్స్ ని గాల్విన్ బీకి తీసుకువెళ్లిన యాజ్మిత్ అక్కడున్న గాల్వానిక్ మెకామార్ఫ్స్ హెల్ప్ తో వాళ్ళని ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా అని యాజ్మిత్ కార్నెట్రిక్స్ ని పూర్తిగా వదిలేయలేదు. కార్నెట్రిక్స్ నెక్స్ట్ ఏ ప్లానెట్ పై విధ్వంసం చెయ్యబోతుందో అని ఆలోచించిన యాజ్మిత్ దగ్గరలో ఉన్న ప్లంబర్ స్పేస్ షిప్ కి కార్నెట్రిక్స్ ని ఫాలో అవ్వమని ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ తో కొందరు ప్లంబర్స్ కార్నెట్రిక్స్ ని వెంబడిస్తారు. కానీ స్పేస్ లో వెళ్తుండగానే ఆ ప్లంబర్ స్పేస్ షిప్ ని డిటెక్ట్ చేసిన కార్నెట్రిక్స్ ఆల్బిడోని హీట్ బ్లాస్ట్ గా ట్రాన్స్ఫార్మ్ చేసి తమని ఫాలో అవుతున్న ప్లంబర్ స్పేస్ షిప్ ని బూడిద చేసి ఆ స్పేస్ డస్ట్ లో కలిపేస్తుంది. ఆపకుండా ఇన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి అంతసేపటి నుండి ఫైట్ చేస్తూ ఉండటంతో కార్నెట్రిక్స్ హోస్ట్ గా ఉన్న ఆల్బిడో ఎనర్జీ డ్రైన్ అయిపోయి అలసిపోయి ఉంటాడు.
దాంతో చుట్టుపక్కల ఏ థ్రెట్స్ కూడా లేకపోవడంతో కార్నెట్రిక్స్ హీట్ బ్లాస్ట్ గా ఉన్న ఆల్బిడోని తన రెగ్యులర్ ఫామ్ కి ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఇక కార్నెట్రిక్స్ వల్ల అంతసేపు ఫైట్ చేసిన ఆల్బిడో నీరసంతో పడిపోయి తిరిగి కళ్ళు తెరిచి చూసేసరికి తనున్న స్పేస్ షిప్ యూనివర్స్ కి చివరున్న అనూర్ స్టార్ సిస్టమ్ కి వచ్చేసింది. ఈ అనూర్ స్టార్ సిస్టమ్ కి చాలా పెద్ద చరిత్ర ఉంది. అనూర్ స్టార్ సిస్టమ్ యూనివర్స్ కి చివర ఉంటూ యూనివర్స్ ని నల్వైడ్ నుండి సపరేట్ చేస్తూ ఉండే డార్క్ స్టార్ సిస్టమ్. ఈ స్టార్ సిస్టమ్ లోని సన్ యాంటీ మ్యాటర్ తో క్రియేట్ కావడం వల్ల అక్కడ చాలా లో లైట్ ఉంటుంది. దాని కారణంగా ఈ స్టార్ సిస్టమ్ లో ఉండే ఏలియన్ స్పీషియస్ డార్క్నెస్ లో జీవించడానికి ఎవాల్వ్ అయ్యి బ్రైట్ లైట్ లో సర్వైవ్ కాలేరు. ఇక ఈ స్టార్ సిస్టమ్ లో టోటల్ గా 8 ప్లానెట్స్ ఉంటే ఆ 8 ప్లానెట్స్ లో ఎక్టోన్యూరైట్స్ అనే గోస్ట్ ఫ్రీక్స్, ట్రాన్సిలియన్స్ అనే ఫ్రాంకెన్స్టైన్ మాన్స్టర్స్, లోబాన్స్ అనే వేర్వుల్స్, కుఫాన్స్ అనే మమ్మీస్, ఆర్మిరోవన్స్ అనే జాంబీస్, ఒకప్పుడు ఇప్పటి వరకు చెప్పిన ఏలియన్స్ అన్నిటినీ రక్త మాంసాల కోసం అల్లాడిచిన వ్లాదాట్స్ అనే వ్యాంపైర్స్ లాంటి డిమానిక్ క్రీచర్స్ అన్ని కూడా కలిసి జీవిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ స్టార్ సిస్టమ్ లో ఉన్న 8 ప్లానెట్స్ కి మధ్య ఎంటీ స్పేస్ ఉండకుండా ఒక ప్లానెట్ ని మరొక ప్లానెట్ తో కనెక్ట్ చేస్తూ డార్క్ వెబ్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇలాంటి ఈ డార్క్ అనూర్ స్టార్ సిస్టమ్ ని ఒకప్పుడు రూలర్స్ చాలా బ్రైట్ గా పరిపాలించేవారు. అంటే అందర్నీ సమానంగా చూస్తూ ఎవరికి ఏ అన్యాయం జరగకుండా చూసుకునేవారు. అలా చూసుకునే సమయంలో ఈ స్టార్ సిస్టమ్ లో డార్క్ ఏంజల్స్ అనే ఒక ఏన్షియంట్ అండ్ మిస్టీరియస్ స్పీషియస్ ఉండేవి. వీరి ఆరిజన్, ఎక్కడి నుండి వీరు వచ్చారు అనేలాంటి వీళ్ళ గురించిన విషయాలను కాలం గడిచే కొద్దీ అందరూ మర్చిపోయారు. కానీ ఈ డార్క్ ఏంజల్స్ ని చూస్తే మొత్తం అనూర్ స్టార్ సిస్టమ్ లో ఉండే ఏలియన్ స్పీషియస్ అందరికీ ఒక సైడ్ భయం, అలానే మరొక సైడ్ గౌరవం కూడా ఉంటుంది. భయం ఎందుకంటే డార్క్ ఏంజల్స్ లో అందరికీ సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, ఎన్హాన్స్డ్ స్పీడ్ అండ్ డ్యూరబిలిటీస్ తో పాటు వీరిలో అందరూ ఏజ్ పెరిగే కొద్దీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషల్ పవర్ లో మాస్టర్ గా ఎవాల్వ్ అవుతూ ఉంటారు. ఇంతటి డేంజరస్ పవర్స్ తో ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషలైజ్డ్ పవర్ అండ్ లుక్స్ తో కనిపించే డార్క్ ఏంజల్స్ ని కదిలిస్తే తమ పరిస్థితి ఏమవుతుందో అని అనూర్ ఏలియన్స్ అందరికీ భయం. అలానే ఈ డార్క్ ఏంజల్స్ ఇంత పవర్ఫుల్ అయినప్పటికీ ఆ పవర్స్ తో తమని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పనేదో వారు చూసుకొని వెళ్లిపోతూ ఉంటారని మిగతా ఏలియన్స్ అందరికీ వీరంటే గౌరవం కూడా ఉంటుంది. మరి ఇంత ఏన్షియంట్, పవర్ఫుల్ అండ్ డిసిప్లిన్ స్పీషియస్ అయిన డార్క్ ఏంజల్స్ పనేంటో తెలుసా? అనూర్ స్టార్ సిస్టమ్ ని ప్రాపర్ గా రూల్ చేసే రూలర్స్ ని ప్రొటెక్ట్ చేయడం. ఎలా అయితే డైమండ్ హెడ్స్ హోమ్ ప్లానెట్ అయిన పెట్రోసేపియాకి ఏన్షియంట్ బీయింగ్ అయిన సూగిలైట్ గార్డియన్ గా ఉన్నాడో, అచ్చం అలానే ఈ ఏన్షియంట్ స్పీషియస్ అయిన డార్క్ ఏంజల్స్ కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రశాంతంగా అనూర్ ని పరిపాలించిన రూలర్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేవారు. అయితే అనూర్ ని మంచిగా రూల్ చేసినంతకాలం ఆ రూలర్స్ కి తమ ప్రాణాల్ని అడ్డేసి ప్రొటెక్ట్ చేసిన డార్క్ ఏంజల్స్ రూలర్స్ పవర్స్ ని మిస్యూజ్ చేస్తూ చివరికి రూలర్స్ చేతిలో ఎటువంటి పవర్ లేకుండా పోయి వ్యాంపైర్ వ్లాదాట్స్ రక్త మాంసాల కోసం అందరిపై పడి పీక్కు తింటూ ఉంటే ఆ అల్లర్లను చూడలేక ఈ డార్క్ ఏంజల్స్ అందరూ ఎవరికీ కనిపించకుండా హైబర్నేషన్ లోకి వెళ్లిపోతారు. అలా ఈ డార్క్ ఏంజల్స్ కనిపించకుండా పోయిన కొన్ని వందల సంవత్సరాల పాటు వ్లాదాట్స్ మాంసం కోసం మస్కులర్ ఏలియన్స్ అయిన ట్రాన్సిలియన్స్ ని వేటాడి చంపుతూ ఉండేవారు. దాంతో ట్రాన్సిలియన్స్ ఒక పైరోనైట్ అంటే హీట్ బ్లాస్ట్ ని బంధించి తెచ్చి ఆ హీట్ బ్లాస్ట్ ఫైర్ తో వ్లాదాట్స్ మొత్తాన్ని కాల్చి బూడిద చేసేస్తారు. ఇక వ్లాదాట్స్ అంతమైపోయిన తర్వాత గోస్ట్ ఫ్రీక్స్ జాతి నుండి జీస్కేర్ అనే ఒక ఏలియన్ మొత్తం అనూర్ కి రూలర్ అవుతాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ జీస్కేర్ మరెవరో కాదు, ఆమ్నెట్రిక్స్ లో ఉన్న గోస్ట్ ఫ్రీక్ అసలు రూపమే ఈ జీస్కేర్. అలాంటి ఈ జీస్కేర్ కి ఉన్న పవర్ హంగర్ కారణంగా చివరికి ఆమ్నివర్స్ సిరీస్ లో బెన్నే ఈ జీస్కేర్ ని ఓడిస్తాడు. ఈ జీస్కేర్ స్టోరీ అనేది ఇప్పుడు నేను చెప్పిన దానికంటే కూడా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒకవేళ మీరు ఆ స్టోరీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇక ఒక డిక్టేటర్ల అనూర్ ని పరిపాలించిన జీస్కేర్ ఓటమి తర్వాత జీస్కేర్ కి కమల మేనకోడలైన జిస్జా అండ్ జోషి అనూర్ కి రూలర్స్ అవుతారు. ఈ ట్విన్ సిస్టర్స్ జీస్కేర్ లా కాకుండా మంచి వాళ్ళు కావటం, అనూర్ ని మంచిగా పీస్ఫుల్ గా రూల్ చేయడంతో ఎవ్వరికీ కనిపించకుండా హైబర్నేషన్ లోకి వెళ్లిపోయిన డార్క్ ఏంజల్స్ కొన్ని వేల సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి మళ్లీ తమ డ్యూటీ అయిన అనూర్ రూలర్స్ ని ప్రొటెక్ట్ చేయడం కంటిన్యూ చేస్తున్నారు.
కాకపోతే వేల సంవత్సరాల పాటు కొంచెం కూడా లైట్ అందని డీప్ డార్క్నెస్లో హైబర్నేషన్లో ఉండటం వల్ల ఈ డార్క్ ఏంజల్స్లో మ్యాక్సిమం అందరూ అంతరించిపోయి చివరికి 2 మాత్రమే తిరిగి వచ్చారు. వారు కూడా సన్ అండ్ ఫాదర్. అంతేకాకుండా వీరిద్దరిలో సన్కి పెద్దగా బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ కానీ తన స్పెషలైజ్డ్ పవర్పై గ్రిప్ కానీ లేవు. కానీ హైబర్నేషన్ నుండి బయటకు వచ్చినప్పటి నుండి ఫాదరే తన సన్కి ట్రైనింగ్ ఇస్తూ తనని పర్ఫెక్ట్ డార్క్ ఏంజల్లా చేయడానికి ట్రై చేస్తూ అదే టైంలో వాళ్ళ స్పీషియస్ హిస్టరీ గురించి, ఎందుకు వాళ్ళు ఇలా డిమానిక్ స్పీషియస్ అయిన అనూర్ రూలర్స్ని ప్రాణాలు పణంగా పెట్టి కాపాడాలి అనే విషయాల గురించి చెప్తూ ఆ జీస్కేర్ ఫ్యామిలీ ట్విన్ సిస్టర్ రూలర్స్ని కాపాడుతూ ఉంటాడు. మరొక వైపు అనూర్ స్టార్ సిస్టంలోకి ఎంటర్ అయిన స్పేస్ షిప్లో ఉన్న ఆల్బిడో కార్నెట్రిక్స్ ఏలియన్స్ తన బ్లడ్ని అబ్జర్వ్ చేస్తూ ఉండటంతో తన హ్యూమన్ ఫామ్ వీక్ అయిపోవడాన్ని గమనిస్తాడు. దాంతో ఆల్బిడో ప్రీవియస్గా అల్టిమేట్రిక్స్కి అండ్ ఆమ్నెట్రిక్స్కి వర్క్ చేసిన తన ఎక్స్పీరియన్స్తో కార్నెట్రిక్స్లోని ఈ గ్లిచ్ని సరిచేయాలని ట్రై చేస్తాడు. కానీ కార్నెట్రిక్స్ కోర్ని కదిలించిన ఆల్బిడో ఆ కోర్ ఇన్కంప్లీట్గా ఉండటంతో బై మిస్టేక్ కార్నెట్రిక్స్లోని మరికొన్ని పవర్ఫుల్ ఏలియన్స్ అన్లాక్ అవడానికి కారణమవుతాడు. అలా మరింత డేంజరస్గా మారిన కార్నెట్రిక్స్ తన హోస్ట్తో సహా అనూర్ స్టార్ సిస్టంలోని వేర్వుల్స్ ఉండే అనూర్ ట్రాన్సల్ ప్లానెట్ మూన్ అయిన లూనా లోబోపై క్రాష్ ల్యాండ్ అయ్యింది. వేర్వుల్స్ అనూర్ స్టార్ సిస్టంలో మోస్ట్ ఎజైల్ అండ్ క్విక్ రిఫ్లెక్సెస్ ఉన్న ఏలియన్స్. ఈ ఏలియన్స్ ఇప్పుడిప్పుడే సివిలైజ్ అవుతున్నాయి. కానీ జీస్కేర్ రూలర్గా ఉన్నంత వరకు కూడా వీళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటూ భూమిపై తోడేళ్లా గుంపులు గుంపులుగా వేటాడుతూ అవసరమైతే తమ జాతి వారిని వాళ్లే తింటూ ఉండేవారు. అంతేకాకుండా కొత్తవారు వీరి మధ్య ఉండటాన్ని వీరు అస్సలు సహించలేరు. అలాంటి వేర్వుల్స్ మధ్యకు వచ్చిన కార్నెట్రిక్స్ కారణం లేకుండానే కనిపించిన వేర్వుల్ఫ్ని కనిపించినట్లే చంపటానికి రెడీ అయింది. కానీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ అందరికీ తెలిసిన ఒక ఫేమస్ కోట్, లోన్ వుల్ఫ్ డైస్ బట్ ది ప్యాక్ సర్వైవ్స్. అంటే ఒంటరిగా ఉన్న తోడేలు చస్తుంది, గుంపు సర్వైవ్ అవుతుంది. ఈ కోట్లో చెప్పినట్లుగానే కార్నెట్రిక్స్ నుండి బయటకు వస్తున్న హీట్ బ్లాస్ట్, హ్యూమంగసార్, క్యానన్ బోల్ట్ ఇలాంటి ఏలియన్స్ చేతిలో సింగిల్గా ఫైట్ చేస్తున్న వేర్వుల్స్ అన్నీ చనిపోతుంటే వాళ్ళ చావులను చూసి మిగతా వేర్వుల్స్ అందరూ ప్యాక్లా కలిసి పోరాడడం స్టార్ట్ చేస్తారు. ఈ వేర్వుల్స్ క్విక్ రిఫ్లెక్సెస్, స్పీడ్ అండ్ ఎజిలిటీ ఉన్న స్పీషియసే అయినప్పటికీ ఆ పవర్స్తో వీళ్ళు దాడి చేస్తూ ఉంటే కార్నెట్రిక్స్ని ఆపడం వీలు కావట్లేదు. దాంతో వైల్డ్ వైన్గా ఉన్న కార్నెట్రిక్స్ని రౌండప్ చేసిన వేర్వుల్స్ ప్యాక్ తమ అల్టిమేట్ వెపన్ అయిన సోనిక్ హౌల్తో అన్ని వైపుల నుండి దాడి చేస్తున్నారు. ఈ సోనిక్ హౌల్ మోస్ట్ డ్యూరబుల్ ఏలియన్స్ను కూడా కొన్ని క్షణాల్లోనే డ్యామేజ్ చేసేంత డెవిస్టేటింగ్ అటాక్. అలాంటి డేంజరస్ అటాక్తో అన్ని వైపుల నుండి దాడి చేస్తుండేసరికి తట్టుకోలేకపోయిన కార్నెట్రిక్స్ తన హోస్ట్ అయిన ఆల్బిడోని వేబిగ్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. వేబిగ్ ఈ ఏలియన్ ఎంత స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్లో మనందరికీ తెలుసు. అలాంటి స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ ఏలియన్ ఇప్పుడు కార్నెట్రిక్స్ లాంటి క్రూయల్ డివైస్ కంట్రోల్లో ఉంది. ఆ ఏలియన్తో కార్నెట్రిక్స్ అప్పటి వరకు తనని తమ సోనిక్ హౌల్స్తో ఇబ్బంది పెట్టిన వుల్ఫ్స్ని నల్లుల్లా నలిపేస్తూ తనున్న గ్రౌండ్ని చాలా బలంగా తంతూ ఉంటుంది. అయితే వేబిక్ ఉంది ఒక ప్లానెట్పై కాదు, అది అనూర్ ట్రాన్సల్కి మూన్ అయిన లూనా లోబో. మన ఎర్త్ మూన్తో కంపేర్ చేసినట్లయితే చాలా చిన్నది. అలాంటి చిన్న మూన్ అయిన లూనా లోబో వేబిక్ స్ట్రాంగ్ కిక్స్ దెబ్బకి బ్రేక్ అవుతుంది. ఈ లూనా లోబో డిస్ట్రక్షన్ లూనా లోబోకి ప్లానెట్ అయిన అనూర్ ట్రాన్సల్ గ్రావిటీని కూడా ఎఫెక్ట్ చేసి అనూర్ ట్రాన్సల్ కూడా తన ఆర్బిట్ నుండి పక్కకు జరగడానికి కారణమవుతుంది. అయితే అనూర్ స్టార్ సిస్టమ్ ప్లానెట్స్కి మధ్య ఉన్న డార్క్ వెబ్ లాంటి స్ట్రక్చర్స్ బ్రేక్ అయిపోయిన లూనా లోబో మూన్ని ఆర్బిట్ నుండి పక్కకు జరిగిన అనూర్ ట్రాన్సల్ని హోల్డ్ చేసి పట్టుకోవడంతో లక్షలాది అనూర్ ఏలియన్స్ ప్రాణాలు నిలిచాయి. ఇక ఈ విధ్వంసం గురించి తెలుసుకున్న రూలింగ్ ట్విన్ సిస్టర్స్ దాడి చేస్తుంది బెన్ టెన్నిసన్ ఏమో అనుకుని తమ ఫుల్ రాయల్ ఆర్మీతో కార్నెట్రిక్స్ పై అటాక్కి దిగుతారు. తమ ప్రజల ప్రాణాల్ని కాపాడుకోవటానికి ఆ అటాక్స్ చేస్తున్నా కానీ బెన్ ఇలా ఎందుకు చేస్తున్నాడు అనే ఒక పెద్ద డౌట్ ఆ ట్విన్ సిస్టర్స్ మైండ్స్ని తొలిచేస్తూ ఉంటుంది. కానీ బెన్ ఇలా ఎందుకు చేస్తున్నా సరే తమ వారి ప్రాణాలు కాపాడుకోవాలి కాబట్టి ఒక సైడ్ ఆ ఏలియన్ ట్రాన్స్ఫర్మేషన్ అటాక్స్ని ఎదుర్కొంటూనే తను బెన్ అని భావించి పూర్తి స్థాయిలో అటాక్ చేయకుండా అనూర్ ట్రాన్సల్ అండ్ లూనా లోబోపై ఉన్న ఫైట్ చేయలేని ఏలియన్స్ని వేరే ప్లానెట్ పైకి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. అలా కష్టపడుతున్న అనూర్ రూలింగ్ ట్విన్ సిస్టర్స్కి కార్నెట్రిక్స్ ఏలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ నుండి మధ్య మధ్యలో తన హ్యూమన్ ట్రాన్స్ఫర్మేషన్కి రివర్ట్ అవుతున్న ఆల్బిడో కనిపిస్తాడు. అయితే ఈ ఆల్బిడో ఎవరో ట్విన్ సిస్టర్స్కి ఏమాత్రం తెలియదు. కానీ
జీస్కేర్ని ఓడించినప్పుడే బెన్ టీనేజర్. సో తనిప్పుడు హ్యూమన్ బయాలజీ ప్రకారం అడల్ట్ అయి ఉండాలి. కానీ వారి ముందుంది ఒక కిడ్. ఇతను బెన్ కాదని అర్థం చేసుకున్న ట్విన్ సిస్టర్స్ అర్జెంటుగా తమ ప్రొటెక్టర్స్ అయిన ఇద్దరు డార్క్ ఏంజల్స్ ని సమన్ చేస్తారు. అలా వచ్చిన డార్క్ ఏంజల్స్ కి జరుగుతుందంతా చెప్పి ఎర్త్ పై ఉన్న బెన్ టీమ్ కి ఈ ఇన్ఫర్మేషన్ ని అందించి వారిని తీసుకురామని అడుగుతారు. నార్మల్ గా అనూర్ స్టార్ సిస్టమ్ నుండి స్పేస్ ద్వారా ఎర్త్ కి రావాలంటే చాలా డేస్ టైం పడుతుంది. కానీ ఈ ఇద్దరు డార్క్ ఏంజల్స్ లో యంగ్ డార్క్ ఏంజల్ కి ఉన్న స్పెషల్ పవర్ యూనివర్స్ లో అనుకున్న చోటికి ఇన్స్టాంట్ గా టెలిపోర్ట్ అవ్వడం, అలానే తనతో పాటు ఇతరులను కూడా టెలిపోర్ట్ చేయగలగటం. కాకపోతే తన స్పెషలైజ్డ్ పవర్ అయిన ఈ టెలిపోర్టేషన్లో యంగ్ డార్క్ ఏంజల్ ఇంకా పూర్తి స్థాయిలో ఎక్స్పర్ట్ కాలేదు. అయినప్పటికీ వేరే ఆప్షన్ లేకపోవడంతో ఈ యంగ్ డార్క్ ఏంజల్ని ఎర్త్కి పంపించక తప్పట్లేదు ట్విన్ సిస్టర్స్కి. ఇక యంగ్ డార్క్ ఏంజల్ ఎర్త్కి చేరుకొని అక్కడ బెన్ టీమ్ని కలుసుకొని వారిని అనూర్కి తీసుకొచ్చేంత వరకు ఇక్కడ అనూర్లో కార్నెట్రిక్స్ని ఎదుర్కొనే బాధ్యత ఫాదర్ డార్క్ ఏంజల్ తీసుకున్నాడు. అనుకున్నట్లుగానే బెన్ టీమ్ని కలిసి వాళ్ళని అనూర్కి తీసుకురావడానికి యంగ్ డార్క్ ఏంజల్ అనూర్ నుండి బయలుదేరితే ఫాదర్ డార్క్ ఏంజల్ అదే అనూర్పై కార్నెట్రిక్స్తో ఫైట్కి దిగాడు. అన్నట్లు ఫాదర్ డార్క్ ఏంజల్కి ఉన్న స్పెషలైజ్డ్ పవర్ సాయిల్ మ్యానిపులేషన్. అంటే తను నించొనున్న ప్లానెట్పై ఉండే మట్టిని తనకు కావాల్సిన విధంగా మలిచి దాంతో తన ఎనిమీస్పై అటాక్ చేయడం, వాళ్ళని కదలనివ్వకుండా చేయటం చేసి తన వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకోగలడు. సో అనూర్ సోల్జర్స్ ఒక సైడ్ గుంపులుగా కార్నెట్రిక్స్తో ఫైట్ చేస్తుంటే వారందరినీ మించి తన సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ అండ్ స్పెషల్ పవర్స్ అయిన సాయిల్ మ్యానిపులేషన్తో కార్నెట్రిక్స్ ఏలియన్స్కి ఊపిరాడనివ్వట్లేదు ఫాదర్ డార్క్ ఏంజల్. ఇలా వీళ్ళ ఫైట్ సాగుతుంటే ఎర్త్కని బయలుదేరిన యంగ్ డార్క్ ఏంజల్ సోలార్ సిస్టమ్ వరకు వచ్చాడు. ఎర్త్లోకి ఎంటర్ కావడానికే నానా తిప్పలు పడి చివరికి ఎలాగోలా బెన్ ఫ్యామిలీ ఉండే బెల్వుడ్కి చేరుకుంటాడు. కానీ బెల్వుడ్లో బెన్ కజిన్ అండ్ ఫ్రెండ్స్ అయిన గ్వెన్ అండ్ కెవిన్లను కలిసిన యంగ్ డార్క్ ఏంజల్కి అనుకోకుండా ఒక పెద్ద షాక్ తగులుతుంది. అదేంటంటే బెన్ కొన్ని రోజులుగా ఎర్త్పై లేడు. ఎక్కడికి వెళ్ళాడో కూడా ఎవ్వరికీ తెలీదు. దాంతో అనూర్ స్టార్ సిస్టమ్ని కాపాడటానికి ఉన్న చివరి హోప్ కూడా ఇప్పుడు ఆవిరైపోయింది. ఇక అనూర్లో కార్నెట్రిక్స్కి డార్క్ ఏంజల్ అండ్ అనూర్ ఏలియన్స్కి మధ్య ఫైట్ చాలా హైపర్గా జరుగుతుంది. ఈ ఫైట్లో మిగతా అనూర్ ఏలియన్స్ కంటే కూడా ఎక్కువసార్లు కార్నెట్రిక్స్తో కన్ఫ్రంట్ అవుతున్న డార్క్ ఏంజల్ మిగిలిన వారందరికంటే కూడా ఎక్కువ డ్యామేజ్ని తీసుకుంటున్నాడు. అలానే బయటున్న ఎవరికీ కనపడకపోయినా లోపల నుండి ఆ కార్నెట్రిక్స్ నుండి తప్పించుకోవడానికి ఆల్బిడో కార్నెట్రిక్స్ ఏలియన్స్తో ఫైట్ చేస్తున్నాడు. మరొక సైడ్ ఎర్త్పై బెన్ టెనిసన్ ఉంటాడు. తమ రూలర్స్ చెప్పినట్లే బెన్ టీంతో మాట్లాడి వాళ్ళని ఎర్త్ నుండి అనూర్కి తీసుకువెళ్దామనే ఆశతో వచ్చిన అనూర్ యంగ్ డార్క్ ఏంజల్ బెన్ అక్కడ లేకపోవడంతో చాలా నిరాశపడిపోతాడు. కానీ అనూర్ ప్రాబ్లంని విని అర్థం చేసుకున్న హస్బెండ్ అండ్ వైఫ్ అయిన గ్వెన్ అండ్ కెవిన్ తాము చెయ్యగలిగిన సాయం చేస్తామని ఆ యంగ్ డార్క్ ఏంజల్తో పాటు అనూర్కి టెలిపోర్ట్ అవుతారు. వీరు అనూర్కి చేరుకునేసరికి ఫాదర్ డార్క్ ఏంజల్ తనకి కార్నెట్రిక్స్ వల్ల జరిగిన డ్యామేజ్తో చాలా వీక్ అయిపోయాడు. అంత వీక్ అయినప్పటికీ బెన్ టీం వచ్చేదాకా అనూర్ ఏలియన్స్ని కాపాడతాను అని అనూర్ రూలర్స్కి ఇచ్చిన మాట కోసం తన ప్రాణాలకి తెగించి మరీ పోరాడుతున్నాడు. అలా ప్రాణాలకి తెగించి మరీ పోరాడుతున్న ఫాదర్ డార్క్ ఏంజల్కి సపోర్ట్గా ఇప్పుడు తన సన్ అండ్ బెన్ టీం నుండి గ్వెన్ అండ్ కెవిన్ అక్కడికి వచ్చేశారు. పవర్ఫుల్ యానోడైట్ అయిన గ్వెన్ అండ్ పవర్ఫుల్ మ్యూటెంట్ అయిన కెవిన్ వచ్చినప్పటికీ ఆశించినట్లుగా బెన్ రాకపోవడంతో ట్విన్ సిస్టర్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. డిసప్పాయింట్ అయినంత మాత్రాన కార్నెట్రిక్స్ చేసే డిస్ట్రక్షన్ ఆగదు కదా. అందుకే డిసప్పాయింట్మెంట్లు, డైలమాలు, డౌట్లు అన్నీ పక్కన పెట్టి అందరూ తమ శక్తికి మేర కార్నెట్రిక్స్పై దాడి చేయడం ప్రారంభించారు. కాకపోతే గ్వెన్ తన యానోడైట్ ఫామ్ని హ్యూమన్స్తో ఉండటానికి మాస్టరీ చేయకపోవటం వల్ల తన ఫుల్ పొటెన్షియల్ని యూజ్ చేయలేదు. ఫాదర్ డార్క్ ఏంజల్ వీళ్ళొచ్చేంతవరకు పోరాడి హెవీ డ్యామేజ్ని తీసుకొని అలసిపోయి ఉన్నాడు. యంగ్ డార్క్ ఏంజల్కి బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ నిల్. ఇక కెవిన్ నార్మల్ ఎలిమెంట్స్ని అబ్జర్వ్ చేసుకొని ఫైట్ చేస్తూ ఉంటే ఆ ఫైటింగ్ ఎఫెక్ట్ కార్నెట్రిక్స్ ముందు ఏమాత్రం సరిపోవట్లేదు. అయినా కానీ బిగ్ చిల్గా, ఎకోగా, హ్యూమంగసర్గా, స్వామ్ ఫైర్గా ఇలా రకరకాలుగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న కార్నెట్రిక్స్తో వీరందరూ కలిసి భీకరంగా ఫైట్ చేస్తున్నారు. అలా ఫైట్ చేస్తున్న కెవిన్ ఇలాంటి సిచ్యువేషన్లో బెన్ ఉంటే బాగుంటుంది కదా అని అంటుంటే, టాలెంట్ ఉండి కూడా చిన్నప్పటి నుండి బెన్ షాడోలోనే ఉండిపోయాను అనే ఒక చిన్న ఇన్సెక్యూరిటీతో ఉన్న గ్వెన్, ఇదొక్క ఫైట్లో బెన్ లేకపోతే మనం హ్యాండిల్ చేయలేమా అంటూ కోప్పడి అదే కోపంతో కార్నెట్రిక్స్పై ఓపెన్ అటాక్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కార్నెట్రిక్స్ గురించి తెలిసిందే కదా, అది నార్మల్గానే ప్రాణాలు తీయడానికి క్రియేట్ చేయబడిన డివైస్.
అలాంటి డివైస్ ముందుకు వెళ్ళి దానిపై అటాక్స్ చేస్తూ తన డిఫెన్స్ని వదిలేసింది గ్వెన్. దాంతో దొరికిన అవకాశాన్ని వదులుకొని కార్నెట్రిక్స్ తనపై అటాక్స్ చేస్తున్న మిగతా వారందరినీ వదిలేసి డిఫెన్స్లెస్గా ఉన్న గ్వెన్పై ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి తనని బిగ్ చిల్ ఫ్రాస్ట్ బైట్తో అన్కాన్షియస్ అయిపోయేలా చేస్తుంది. గ్వెన్కి అలా జరగటంతో కెవిన్ కోపం కట్టలు తెంచుకుంటుంది. దాంతో తన కెవిన్ 11,000 ఫామ్లోకి ట్యాపిన్ అయిన కెవిన్ ఫుల్ రేస్తో కార్నెట్రిక్స్ పై అటాక్స్ చేయడం ప్రారంభిస్తాడు. ఆ అటాక్స్ ని చూస్తుంటే కార్నెట్రిక్స్ కాకుండా కెవినే అనూర్ని డిస్ట్రాయ్ చేసేస్తాడేమో అనే అంత డెవిస్టేటింగ్ గా ఉన్నాయి. కెవిన్ అండ్ కార్నెట్రిక్స్ మధ్య జరుగుతున్న ఈ ఫిరోషియస్ బ్యాటిల్లోకి ఎంటర్ కావటానికి కూడా డార్క్ ఏంజల్స్ కానీ అనూర్ ఆర్మీ కానీ సాధ్యం కావట్లేదు. అంత భయంకరంగా వీరిద్దరి మధ్య బ్యాటిల్ జరుగుతుంటే ఎక్కడికి వెళ్ళాడో తెలియని బెన్ ఆ అనూర్పై ప్రత్యక్షమయ్యాడు. బెన్ రావటమే కాకుండా తనతో పాటు సైకోబాస్ అనే విలన్ని అక్కడికి తీసుకొచ్చాడు. ఈ సైకోబాస్ చిన్నప్పటి నుండి యాజ్మిత్ని తన రైవల్గా భావిస్తూ ఉంటాడు. ఎందుకంటే స్కూల్లో తనకి ఫస్ట్ థింకర్ అయిన యాజ్మిత్ నాలెడ్జ్ అండ్ గ్రేట్నెస్ గురించి చెప్పిన లెసన్స్ విన్న సైకోబాస్ ఎప్పటికైనా సరే యాజ్మిత్ కంటే తను గ్రేట్ అని నిరూపించుకుంటాను అని యాజ్మిత్ని తన రైవల్గా భావిస్తూ ఉంటాడు. కానీ యాజ్మిత్ సైకోబాస్ని రైవల్గా కాదు కదా, అసలు తన గురించే టైం వేస్ట్ అని పట్టించుకోడు. ఆ కోపంతోనే యాజ్మిత్ ఆమ్నెట్రిక్స్కి పోటీగా ఆ ఆమ్నెట్రిక్స్లో ఉండే ఏలియన్స్ని వేటాడే నెమిట్రిక్స్ని క్రియేట్ చేశాడు ఈ సైకోబాస్. అలాంటి సైకోబాస్ బెన్ 10 ఆమ్నివర్స్ టైంలో మ్యాడ్ బెన్ యూనివర్స్లో బెన్ 10 అండ్ బెన్ 23 వాచ్లను డిస్ట్రాయ్ చేయాలి అని ట్రై చేసి చివరికి అక్కడే చిక్కుకుపోతాడు. అప్పుడు మ్యాడ్ బెన్ టైమ్ లైన్లో ఇరుక్కుపోయిన సైకోబాస్ని ఇప్పుడు బెన్ అనూర్కి తీసుకొచ్చాడు. ఎందుకంటే కార్నెట్రిక్స్ ఎంత డెడ్లీ డివైస్ అయినా సరే అది ఒక గాల్విన్ టెక్నాలజీ. గాల్విన్స్ వాళ్ళ టెక్నాలజీ అండ్ బ్రిలియన్స్తో గాల్విన్ ప్రైమ్ని తమ ఎంపైర్గా చేసుకోక ముందు వరకు అందరూ గాల్విన్స్ని పెట్స్లానో లేదంటే పనివాళ్ళలానో చూసేవారు. అలాంటి సిచ్యువేషన్ నుండి గాల్విన్స్ యూనివర్స్లోనే రెస్పెక్టెడ్ స్పీషియస్గా నిలవడానికి కారణం వాళ్ళ టెక్నాలజీ. ఆ టెక్నాలజీ అనేది వాళ్ళని అప్పుడు సేవ్ చేసి ఉండకపోతే ఎప్పటికీ గాల్విన్స్ వేరే ఏలియన్స్కి పెట్స్గా ఉండేవారు. అలా వారిని ఈ స్థాయిలో నిలబెట్టిన టెక్నాలజీని తెలిసి ఏ గాల్విన్ కూడా ఎలాంటి పరిస్థితిలో డిస్ట్రాయ్ చేయరు. మరీ అంత డేంజరస్ అవుతూ ఉంటే ఆ టెక్నాలజీ జోలికి వెళ్లకుండా ఉంటారు, అంతేకాని వాటిని డిస్ట్రాయ్ చేయరు. అందుకని యాజ్మిత్ ఆమ్నెట్రిక్స్ వల్ల యూనివర్స్ మొత్తం డిస్ట్రాయ్ అవుతుంది అన్నా కూడా దాన్ని డిస్ట్రాయ్ చేయలేదు. ఈ ఎస్కలాన్ వల్ల ఒక ప్లానెట్ డిస్ట్రాయ్ అయింది, అలానే తన గర్ల్ ఫ్రెండ్ కూడా తనని వదిలేసింది. అయినా యాజ్మిత్ ఎస్కలాన్ని డిస్మాంటిల్ చేయలేదు. అలానే మాల్వేర్ తనకి వ్యతిరేకంగా మారినా కూడా యాజ్మిత్ ఎప్పుడూ మాల్వేర్ని డిస్ట్రాయ్ చేయాలనుకోలేదు. అంతవరకు ఎందుకు, ఆఖరికి ఆల్బిడోకి యాజ్మిత్ ఆమ్నెట్రిక్స్ టెక్నాలజీ దొరికినా వాటిని ఇంకా డెవలప్ చేయడానికే ట్రై చేశారు, కానీ ఆ టెక్నాలజీస్ని డిస్ట్రాయ్ చేయలేదు. ప్రొఫెసర్ పారాడాక్స్ కార్నెట్రిక్స్ని దాని టైం లైన్ నుండి తీసుకొచ్చి యాజ్మిత్కి ఇచ్చినప్పుడు కూడా యాజ్మిత్ దాన్ని తన ల్యాబ్లో మరియు సెక్యూర్ ఛాంబర్స్లో జాగ్రత్తగా ఉంచాడే కానీ దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తే సరిపోయిద్ది అని అనుకోలేదు. యాజ్మిత్ ఇలా చేస్తాడు అనే పాసిబిలిటీని చూసిన పారాడాక్స్ గాల్విన్స్ ప్రాణాల్ని అనూర్ ఏలియన్స్ ప్రాణాల్ని పోగొట్టడం కన్నా కార్నెట్రిక్స్ అనే టెక్నాలజీపై ఉన్న మమకారాన్ని వదిలేయటమే మంచిది అని, అన్నిటినీ పోగొట్టుకోవటం కన్నా కొన్నిటిని వదిలేయటమే మంచిది అనే హింట్ ఇచ్చాడు. కానీ అది యాజ్మిత్కి వేరే విధంగా అర్థమైంది. సరే, కార్నెట్రిక్స్ని యాజ్మిత్ కానీ వేరే గాల్విన్స్ కానీ డిస్ట్రాయ్ చేయకపోతే ఏమైంది? బెన్ గ్రే మ్యాటర్ని కానీ బ్రెయిన్ స్టార్మ్ని కానీ యూజ్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు కదా అనే డౌట్ మనకు వస్తుంది. అలా ఆ డివైస్ని డిస్ట్రాయ్ చేయాలి అన్న ఎవరికైనా సరే, అరే ఎంత పవర్ఫుల్ డివైస్ని డిస్ట్రాయ్ చేయాలా అనే చిన్న టెంప్టేషన్ ఉంటుంది. కార్నెట్రిక్స్కి ఆ చిన్న టెంప్టేషన్ చాలు. కార్నెట్రిక్స్కి ఆ వ్యక్తిని మ్యానిపులేట్ చేసి తనకి హోస్ట్గా చేసుకోవడానికి ఆ చిన్న టెంప్టేషన్ చాలు. అలాంటి టెంప్టేషన్ని ఓవర్కమ్ చేసి ఎవరైనా సరే కార్నెట్రిక్స్ని డిస్ట్రాయ్ చేయాలి అని అంటే ఆ టెంప్టేషన్కి లొంగని స్ట్రాంగ్ ఫీల్ ఆ పర్సన్లో ఉండాలి. అలాంటి స్ట్రాంగ్ ఫీలింగ్ అయిన అసూయ సైకోబాస్లో యాజ్మిత్ టెక్నాలజీపై చిన్నప్పటి నుండే చాలా బలంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే సైకోబాస్ జీవితంలో యాజ్మిత్పై అసూయ క్రోధాలు తప్ప వేరే ఏమీ లేవు. అందుకనే పారాడాక్స్ ఈ విషయాలన్నీ బెన్కి చెప్పి మ్యాడ్ బెన్ టైమ్ లైన్లో ఉన్న సైకోబాస్ని యాజ్మిత్ క్రియేట్ చేసిన డివైస్ని డిస్ట్రాయ్ చేయాలి అని చెప్పి ప్రైమ్ టైమ్ లైన్కి తీసుకురమ్మని పంపిస్తాడు. దాంతో బెన్ ఎవరికీ చెప్పకుండా మ్యాడ్ బెన్ టైమ్ లైన్కి వెళ్ళి అక్కడి నుండి సైకోబాస్ని డైరెక్ట్గా అనూర్కి తీసుకొచ్చాడు. అప్పటికే భయంకరంగా కార్నెట్రిక్స్తో ఫైట్ చేస్తున్న కెవిన్ 11,000కి బెన్ 10,000 తోడయ్యి
అలా బావమరుదులిద్దరూ కలిసి డీమన్స్ ల్యాండ్ అయిన అనూర్పై డెవిల్ లాంటి కార్నెట్రిక్స్ దుమ్ము దులిపేయటం ప్రారంభించారు. అలా పోరాడుతున్న వీరిద్దరికి తోడుగా డార్క్ ఏంజల్స్, అప్పుడే కాన్షియస్ లోకి వచ్చిన గ్వెన్ అందరూ కూడా ఫైట్ లోకి దిగారు. దాంతో కార్నెట్రిక్స్ ఏలియన్స్ కి తప్పించుకోవటానికి దారి కాదు కదా, ఊపిరి పీల్చుకోవటానికి గ్యాప్ కూడా లేకుండా పంచ్ మీద పంచ్ తగులుతూనే ఉన్నాయి. ఆ పంచెస్ తో కార్నెట్రిక్స్ ఫ్యూచర్ ఏంటో కార్నెట్రిక్స్ ఏలియన్స్ కి అర్థమైపోయింది. అలా అర్థమవడంతో తాము అంతమయ్యేలోపు అందిన కాడికి అంతం చేయాలి అని రెచ్చిపోతున్నాయి కార్నెట్రిక్స్ ఏలియన్స్ కూడా. అందుకే ఆల్రెడీ ఒకసారి అన్కాన్షియస్ అయిన గ్వెన్ని వేబిగ్గా మారి తన కాస్మిక్ రేస్తో అటాక్ చేస్తుంది కార్నెట్రిక్స్. కానీ తాముండే స్టార్ సిస్టమ్ని కాపాడటానికి వచ్చిన గ్వెన్ ఇక్కడ చనిపోకూడదు అని భావించిన ఫాదర్ డార్క్ ఏంజల్ ఆ కాస్మిక్ రేకి అడ్డుపడి గ్వెన్ని కాపాడతాడు. అయితే అప్పటికే చాలా డ్యామేజ్ అయిన డార్క్ ఏంజల్ డ్యూరబుల్ బాడీ ఆ అటాక్ కి విత్స్టాండ్ కాలేకపోతుంది. దాంతో చివరిసారిగా తన సన్ ఫేస్ చూసుకొని ఆ బాడీని వదిలేశాడు ఫాదర్ డార్క్ ఏంజల్. ఇక కార్నెట్రిక్స్ వేబిక్ మరొక కాస్మిక్ రే అటాక్ చేయడానికి రెడీ అవుతూ ఉంటే హ్యూమంగసార్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యున్న బెన్ 10,000 ఒక పెద్ద రాక్ ని తీసుకుని వేబిక్ హెడ్ పై ఉండే వేబిక్ వీక్నెస్ అయిన ఫిన్ పై విసిరేస్తాడు. దాంతో కార్నెట్రిక్స్ వేబిక్ బ్యాలెన్స్ తప్పి వీక్ అయిపోయి పడిపోతుంది. అలా పడిపోయిన వేబిక్ ని బెన్ 10,000, కెవిన్ 11,000, గ్వెన్ అండ్ యంగ్ డార్క్ ఏంజల్స్ తమ ఫుల్ పొటెన్షియల్స్ తో హోల్డ్ చేసి పట్టుకొని ఉంటే సైకోబాస్ వేబిక్ చెస్ట్ పై ఉండే కార్నెట్రిక్స్ దగ్గరికి చేరుకొని దాన్ని డిస్మాంటిల్ చేసేస్తాడు. అలా అందరినీ అన్ని యూనివర్సులని అల్లాడిచ్చిన కార్నెట్రిక్స్ కథ ముగుస్తుంది. అయితే అప్పటికే ఎర్త్ ప్లంబర్స్ ద్వారా కార్నెట్రిక్స్ అనూర్ పై ఉంది అని తెలుసుకున్న యాజ్మిత్ అనూర్కి చేరుకుంటాడు. అలా వచ్చిన యాజ్మిత్ కార్నెట్రిక్స్ వల్ల వీక్ అయిపోయిన ఆల్బిడోని హ్యూమన్ ట్రాన్స్ఫార్మేషన్ నుండి తన ఒరిజినల్ ఫామ్ కి ట్రాన్స్ఫార్మ్ చేసి ఇక నుండైనా బుద్ధిగా తన అసిస్టెంట్ గా ఉండమని గడ్డి పెడుతూ ఉంటాడు. అలా కోప్పడుతున్న యాజ్మిత్ దగ్గరికి వచ్చిన సైకోబాస్ కార్నెట్రిక్స్ వేరే యూనివర్స్ యాజ్మిత్ క్రియేషన్ అని తెలియక నేను నువ్వు క్రియేట్ చేసిన కార్నెట్రిక్స్ ని డిస్ట్రాయ్ చేశాను, నీ మీద విజయం సాధించాను అని సంతోషపడుతూ ఉంటే కార్నెట్రిక్స్ ని నేను క్రియేట్ చేయడం ఏంటి అని యాజ్మిత్ సైకోబాస్ గాలి తీసేస్తాడు. ఇక ఫాదర్ డార్క్ ఏంజల్ చనిపోయాడు అని అనూర్ రూలర్స్ అయిన ట్విన్ సిస్టర్స్ బాధపడుతూ ఉంటే వాళ్ళిద్దరినీ చూసి డార్క్ ఏంజల్స్ కి వాళ్ళ ఆరిజిన్ ప్రకారం డెత్ అనేది వరం, సో దానికి మనం బాధపడకూడదు అని యాజ్మిత్ చెప్తాడు. అలా అనూర్ పరిస్థితి కొంచెం నార్మల్ కి వచ్చిన తర్వాత యాజ్మిత్, ఆల్బిడో, సైకోబాస్, బెన్, గ్వెన్, కెవిన్ అందరూ కూడా వాళ్ళ ప్లానెట్స్ కి వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. ఇక అనూర్ పై యంగ్ డార్క్ ఏంజల్ తన ఫాదర్ చూపించిన పాత్ అయిన తన రూలర్స్ ని ప్రొటెక్ట్ చేయడం కొనసాగిస్తూ ఉండటంతో ఈ కార్నెట్రిక్ స్టోరీ ముగుస్తుంది.